వచ్చి మరలా ధ్యానాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ సంవత్సరంలో ఈ కీర్తన గ్రంథం అంతా ఒక అధ్యాయం చదవడం అని కాదు, కానీ ప్రతి వచనాన్ని ధ్యానం చేసి ఒక డాక్యుమెంటరీ లాగా నేను తయారు చేయాలని ప్రేరేపించబడతా ఉన్నాను, ప్రతి వచనాన్ని. అందువల్ల ఈ 5వ కీర్తన దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. 4 వారాలు అయినా కూడా ముందుకు వెళ్ళాలని నేను కూడా ఆలోచన చేస్తున్నాను, కానీ ప్రతి వచనం చాలా విలువైందని నాకు అర్థమైంది. ఊరికే చదువుకుంటా వెళ్ళడం అంత శ్రేయస్కరం అనిపించలేదు. కీర్తన గ్రంథం రాయబడిన విధానం మన కొరకు ఆశీర్వాదకరంగా ఉండడానికే. సామెతల గ్రంథం రాయబడిన విధానం యవనులకు, దేవుని పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండడానికే. దావీదు రాసిన ప్రతి కీర్తన ఒక శ్రేయస్కరమైన గీతం. అది మానవాళికి ఎంతో ప్రయోజనకరం. కేవలం స్తుతించడానికి మాత్రమే కాదు, దిద్దుబాటు చేయడానికి, దేవునికి ఏది ఇష్టమో ఏది కష్టమో తెలియజేయడానికి, సరైనటువంటి మార్గంలో నడిపించడానికి, విశ్వాసిని క్రమమైన రీతిలో ఉంచడానికి కీర్తనల గ్రంథం సరిపోయిందని నాకు అర్థమైంది. కీర్తన గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అటు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు జరగబోయే సంగతులను కూడా కీర్తన గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ప్రవచనాత్మకమైన మాటలు కూడా ఈ కీర్తన గ్రంథంలో ఉన్నాయి. కొన్ని నెరవేరినవి, కొన్ని నెరవేరాల్సినవి కూడా ఈ కీర్తనల గ్రంథంలో ఉన్నాయి. గడిచిన చరిత్ర కాలం కూడా కీర్తనల గ్రంథంలో రాయబడింది. రాజులు ఎలా ఉన్నారు, వాళ్ళ రాజ్యస్థితి ఎలా ఉంది, ఆ కాలంలో దేవుని ప్రజలు ఎలా ఉన్నారు, అన్యజనులు ఎలా ఉన్నారు, వారి విధి విధానాలు ఎలా ఉన్నాయి, అవి కూడా చాలా స్పష్టంగా పొందుపరచబడ్డాయి ఈ కీర్తన గ్రంథంలో. అందువల్ల ప్రతి వచనాన్ని క్షుణ్ణంగా ధ్యానం చేస్తూ ముందుకు తీసుకువెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. అందువల్ల ముందుకెళ్ళినా మళ్ళా వెనక్కి రావాల్సి వస్తుంది. వారం చదువుతున్నాము, ముందుకెళ్ళలేదు అని అనుకోవద్దు. ప్రతి వచనాన్ని మీరు కూడా ఈ వచనం అయిపోయిన తర్వాత ఈ వచనం దేవుడు ఏం మాట్లాడతాడా, ఏం మాట్లాడబోతున్నాడా అని ఆశగా, ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూస్తూ దేవుని సన్నిధికి రావాలని కూడా మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. మనం చదివిన ఈ 5వ కీర్తనలో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న భాగం 4వ వచనం. అందరూ చూడండి ఒకసారి. 5వ అధ్యాయంలో 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అలాగని ఒక వచనాన్ని ధ్యానం చేయడానికి కూడా నాకైతే సమయం కుదరట్లేదు. ఒక వచనంలో ఒక భాగాన్ని, ఈ వచనంలో 2 భాగాలు ఉన్నాయి. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఇష్టపడేదేంటి, దేవుడు కోరుకునేదేంటి, దేవుడు ఎక్కడ ఆనందపడతాడు, ఎలాంటి స్థితిని కలిగి ఉండడం ద్వారా దేవుడు ఆనందపడతాడు అనే విషయాలు ఈ వచనం ద్వారా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఈ 4వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. ఏంటి ఈ దుష్టత్వం, ఎందుకు దేవుడు దాంట్లో ఆనందించలేకపోతున్నాడు అనే కొన్ని విషయాలు ఈరోజు పంచుకుంటాను. జాగ్రత్తగా మనసు పెట్టండి. వాక్యం మీద రాసుకునే పిల్లలు జాగ్రత్తగా రాసుకోండి. అవి మీ జీవితాలకు, మీ ఆత్మీయ జీవితానికి కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనం చదువుతున్న విధానం వేరు, దాన్ని లోతుగా ఆలోచన చేస్తే, ధ్యానం చేస్తే దాని వెనుక ఉండే అర్థం వేరు. దుష్టత్వానికి సరైన నిర్వచనం మనం చెప్పలేము ఇది అని. సకల విధాలైనటువంటి పాపాలన్నిటినీ కూడా దుష్టత్వంతో పోల్చొచ్చు.
ఏ విధమైన పాపమైన దుష్టత్వం అని చెప్పొచ్చు. కానీ నేను ఈ వచనం మీద మనసు పెట్టి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక విషయం నాకు అర్థమైంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన సరైన అర్థం ఎక్కడో ఒక చోట బైబిల్లోనే దొరుకుతుందని. బైబిల్లో వచ్చే ప్రశ్నలకు బైబిలే సమాధానం చెప్పాలి. ఆమేనండి. ఇంకెక్కడి నుంచి తీసుకొస్తే అవి సరైనవి కావు. బైబిల్లో ప్రశ్న తలెత్తితే దానికి ఆన్సర్ కూడా బైబిల్లోనే చూడాలి, మనం బైబిల్లోనే కనుగొనాలి. అప్పుడే అది సరైన విధానం, అప్పుడే అది ఆశీర్వాదకరం ఆత్మీయ జీవితానికి. మనం వేరేగా ప్రత్యామ్నాయంగా ఎక్కడ వెతికినా దొరకదు, దొరికినా అవి సరైన సమాధానాలు కావు. అందువల్ల నేను ఈ వచనంలో కూడా మొదటి భాగాన్ని, 2 భాగాలు ఉన్నాయి 4వ వచనంలో. అది మొదటిది ఏంటంటే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. దేవుడు ఆనందపడడానికి వేరే విషయాలు ఉన్నాయి. చెప్పండి, దేవుడు ఆనందపడడానికి వేరే విషయాలు ఉన్నాయి. దేవునికి సంతోషం కలిగించే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ దేవుడు ఇక్కడ కనబడుతున్న ఈ దుష్టత్వంలో మాత్రం ఆనందించలేకపోతున్నట్టుగా రాయబడింది. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు. అసలేంటి దుష్టత్వం? ఈ దుష్టత్వం యొక్క నిర్వచనాన్ని ఒక మాటలో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అక్కడే మన ఈ వాక్య ధ్యానం లేకపోతే ఈరోజు అంశం ప్రారంభం అవుతుంది. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలని మీ అందరికి ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఇక్కడ పేతురు భక్తుడు ఇక్కడ గారడివాడైన సీమోనుతో మాట్లాడుతూ ఒక సందర్భాన్ని, అతని యొక్క అంతరంగ స్థితిని చూసి, అతడు దేవుని పిల్లలైనటువంటి అపోస్తలుల్లో ఎవరి తల మీద చేయి పెట్టి మరి పరిశుద్ధాత్మను పొందడానికి సహకరిస్తున్నారో, లేకపోతే వారి మీద చేతులుంచడం ద్వారా అపోస్తలుల చేతులు పరిశుద్ధాత్మను దేవుని పిల్లలు పొందుకోవడం చూసి ఈ గారడివాడైన సీమోను ఆలోచన చేశాడు ఏంటంటే, విభ్రాంతి నొందాడు. అప్పటి వరకు గారడివాడు గారడీలు చేసి మనుషులను విభ్రాంతి పరిచేవాడు, ఉన్నవి లేనట్టుగా సృష్టించి కల్పించి అబ్బురపరిచేవాడు. కానీ ఇప్పుడు అబ్బురపడడం గారడివాడైన సీమోను వంతైంది. తనకు తెలుసు తాను చేసేవన్నీ గారడి అని, అది నిజం కాదని. నిజం కాని దాన్ని అవును అని నమ్మించడం గారడి అంటే. చెప్పండి, గారడి అంటే ఏంటి? నిజం కాని దాన్ని అవునని నమ్మించడం గారడి. వాడు చేసే పనులు అవి. నిజం కాదు, అక్కడ ఉండదు, కానీ ఉన్నట్టుగా నిజమైనట్టుగా నమ్మించడం గారడి. అతను చేసే పని అది, అతని వృత్తి అది. అలా కాలం గడుస్తూ ఉన్నప్పుడు అతని కార్యాలు చూసి అనేక మంది అబ్బురప్పుడు ఆశ్చర్యపడేవాళ్ళు. అరే, ఇలా చేస్తున్నాడు ఇతనని. మ్యాజిక్ షో అంటారు కదా, అలాంటిది అనమాట గారడి. ఈ గారడి చేసేటువంటి ఈ సీమోను అపోస్తలులు ఎవరి తల మీద చేతులు పెట్టారో అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందడం చూసి తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టి, అంటే అపోస్తలుల చేతుల్లో పెట్టి కోరాడు, ఈ ధనాన్ని మీరు తీసుకొని మీరు చేతులు పెడితే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినట్లుగా, నేనెవరి మీద చేతులు పెడితే వారి మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా ఆ వరాన్ని నాకు ఇయ్యండి అని అడుగుతాడు. అప్పుడు పలుకుతున్న మాట, అప్పుడు ఆ సందర్భంలో చెప్పిన మాట ఇది. గారడివాడైన సీమోనుతో పేతురు చెప్తున్న మాట ఏంటి అంటే, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాలలో ఉన్నట్టు నాకు కనబడుతుందని చెప్పాను. వాక్యాన్ని మీరు గమనించారా? అక్కడ పుట్నోట్లో ఘోర దుష్టత్వం అన్న దగ్గర పుట్నోట్లో అంకె ఉందా? అందరూ చూడాలి, అంకె ఉందా? ఏ అంకె ఉంది? 3 ఉందా? ఆ 3 అంకెని కింద చూడండి. పుట్నోట్లో ఏం రాయబడిందంటే, వినపడాలి నాకు, చేదైన. ఒకసారి అందరు చెప్పండి, ఏం పైత్యం? ఇప్పుడు చెప్పండి, దుష్టత్వం అంటే ఏంటి? వినపడలా? ఇక్కడికి వినపడాలి. చేదైన పైత్వం, చేదు పైత్వం కలిసి చేదైన పైత్వం. పైత్వం అనండి, పైత్వం. దుష్టత్వం అంటే ఏంటి అంటే ఒక చేదైన పైత్వం. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వినాలి.
దేవుని పిల్లల్లో దుష్టత్వం ఉండకూడదు. దాన్ని బట్టి దేవుడు ఆనందపడ్డు. వాస్తవంగా ఈ గారడి సైమాను ఎలాంటి వాడో తెలుసా మీకు? బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు అతని స్థితిని గతిని మనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి విశ్వాసిలాగా కనబడుతున్నాడు మనకి. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వాక్యాన్ని చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. 9వ వచనం, 8వ అధ్యాయంలో 9వ వచనం. సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివారు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు. చూసారా, అతడు చేసే గారడీలను బట్టి జనాలు ఏమనుకున్నారంటే దేవుని శక్తి అంటే ఇతనే. చెప్పండి, ఏ శక్తి? గారడీలు చేసే వాళ్ళని చూసి కూడా ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుని శక్తి అని భ్రమపడే కాలంలో ఉన్నారు. గారడీ కాదా అని తెలియటం లేదు. మళ్ళా చెప్తున్నాను, గారడి అంటే ఏం చెప్పాను నేను? లేనిదాన్ని ఉన్నదని నమ్మించడం. నిన్ను ఒక్క రకంగా డైరెక్ట్గా చెప్పాలంటే నిన్ను భ్రమ పెట్టడం. చెప్పండి, నిన్ను భ్రమ పెట్టడం. ఈరోజు ఆధ్యాత్మిక జీవితం అనేక మంది భ్రమ పెట్టడం ద్వారా లేని దాన్ని ఉన్నదని నమ్మేట్టుగా సృష్టిస్తూ కల్పిస్తున్నారు కొంతమంది. జాగ్రత్త, దీన్ని గురించి వాక్యం ఏం చెప్తుందంటే చేదైన ప్రయత్నం అనండి. చేదైన ప్రయత్నం, నమ్మించడం, లేని దాన్ని ఉందని చెప్పి నమ్మించడం, భ్రమింప చేయటం. ఇవన్నీ ఎవరి పనులంటే గారడీవాడైన సీమోను పనులు. అలా చేస్తూ ఉంటే చూస్తున్న ప్రజలు అతని చేష్టలు చూసి అతని క్రియలు చూసి అన్నారు, జాగ్రత్తగా మీరు గమనించండి, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. 10వ వచనం. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అని అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని యందు లక్ష్యం ఉంచారు. అంటే దృష్టి పెట్టారన్నమాట. ఏమని? అతను చేస్తున్న క్రియలను బట్టి అతన్ని ఏమనుకున్నారంటే ఇతడు దేవుని మహాశక్తి అనండి, దేవుని. కానీ అతను చేస్తుందేంటి? ఈనాడు నీకు అర్థం కావాలి, దేవుని పిల్లలుగా గారడీలు చూసి అది దేవుని శక్తి అని భ్రమపడకూడదు. నువ్వు ఒక గుడ్డి వైఖరితో విశ్వాసి ప్రయాణం చేయకూడదు. అలాంటి భ్రమింపజేయడం ఎవరి పని అంటే గారడీ వాళ్ళ పని. పైగా జనాలు చూసేవాళ్ళు విభ్రాంతి పడేమనుకుంటున్నారంటే దేవుని మహాశక్తి అనండి. అతను చేస్తుంది ఏంటి? గారడీ. కానీ జనాలు అనుకుంటుంది ఏంటి? చెప్పాలి, దేవుని. ఎప్పుడైనా ఆలోచన చేసావా? వాక్యం ఏం చెప్తుందో, వాక్యానికి తగిన విధానం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈనాడు కళ్ళబొల్లి మాటలు నమ్ముతున్నారు, వాక్యానికి సత్యదూరమైన మాటలు నమ్ముతున్నారు. దేవుడు లేకుండా, దేవుని చిత్తం లేకుండా గుడ్డిగా అనేకమైన వాటిని భ్రమలో ఉండి ఆ భ్రమలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇక్కడ గారడీ వాడిని చూసి ప్రజలు చిన్నవాడేంది, పెద్దవాడేంది, కొద్దివాడేంది, గొప్పవాడేంది మెట్టుకు అందరూ కూడా దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు లక్ష్యముంచిది. 11వ వచనం. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారతనిని మళ్ళా రెండోసారి చెప్తున్నాడు ఈ మాట. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారతనిని లక్ష్యపెట్టిరి. ఇక్కడ మీరు గమనించాలి, కొంతకాలం కాదు, బహుకాలం ఇలా గారడీలు చేస్తూ మనుషులను ఏం చేస్తూ వచ్చాడంటే విభ్రాంతి పరిచాడు. అవును, ఆశ్చర్యం, అవునా అన్నట్టుగా భ్రమింపజేస్తూ వచ్చాడు. విభ్రాంతి పడ్డారు మనుషులు, లక్ష్య పెట్టారు అతన్ని.
కానీ ట్విస్ట్ ఏం జరిగిందంటే అక్కడ 12వ వచనం, అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మం పొందిరి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ట్విస్ట్ అని అందుకే చెప్పాను. వాడేమో గారడీలు చేసి మనుషులను విభ్రాంతి పరుస్తుంటే ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు ఇక్కడ. ఆ వ్యక్తి ఎవరంటే పిలుపు అనే సువార్తికుడు. చెప్పండి, పిలుపు అనే సువార్తికుడు. అతను చేస్తున్న పని ఏంటి? అతను చేస్తున్న పనిని కూడా అక్కడ రాయబడింది. వాక్యాన్ని చూడండి 12వ వచనంలో, అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని సేవకులు ప్రకటించాల్సింది ఏంటంటే దేవుని నామాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాలి. ఇక్కడ అది జరిగిద్ది, అక్కడ ఇది జరిగిద్ది, ఈ అబద్ధాలు కాదు ప్రచారం చేయాల్సింది. పిలుపు చేస్తున్న మాటలు మీరు క్రియలు గమనించండి. కొంతమంది నమ్ముతున్నారు, ఇప్పటికి కూడా పస్తీలేస్తున్నారు, ఇప్పటికి కూడా కత్తెరలు తిరగేస్తున్నారు, ఇప్పుడు కూడా కోడిగుడ్డును తిప్పుతున్నారు కొంతమంది. విశ్వాస జీవితం అంటావా నీది? అసలు విశ్వాసమేనా? ఎలా ప్రయాణం చేస్తున్నావు? బెరయాలో ఉన్న దేవుని సంఘం అంట, పౌలు గారు వాక్యం చెప్తే వాక్యంలో అలా ఉందా లేదా అని వాళ్ళు ఏం చేశారంటే పరిశీలన చేశారు. స్తోత్రం చెప్పండి. ఏదైనా ఒక విషయం చెప్తే గుడ్డిగా నమ్మడం కాదు. నీకు పరిశీలన అవసరం. వాక్యం అలా చెప్తుందా? వాక్యం చెప్పిన ప్రకారమే ఉందా ఆ మాట్లాడే మాట అని గమనించాలి. దేవుని సేవకులు చేయాల్సిన పని ఏంటంటే దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. ఒక మాట నేను చాలాసార్లు చెప్తుంటాను, నీకు కావలసినవన్నీ దేవునికి తెలుసు. చెప్పండి, నీకు కావలసినవన్నీ, నువ్వు అడిగేవన్నీ దేవుడిస్తాడు. కానీ ప్రభు ఏమని చెప్పాడో తెలుసా? నీకు కావలసినవి నీ దేవునికి అడగకపోయినా తెలుసు, కానీ వీటన్నిటికంటే నువ్వు చేయాల్సింది, అడగాల్సింది ఏంటంటే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమన్నాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. స్వస్థతను గురించి, ఆరోగ్యాన్ని గురించి, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అన్న ఆలోచనలు కలిగి ఉంటున్న సందర్భంలో, వాళ్ళు విచారపడుతున్న సందర్భంలో ప్రభు చెప్పిన మాట ఇది. మీరు విచారపడాల్సింది దీని గురించి కాదు. మీరు అడగకపోయినా మీకు అక్కరగా ఉన్నవేవో మీ దేవునికి బాగా తెలుసు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నీ ప్రతి సమస్యను పరిష్కరించడం దేవునికి తెలుసు. అదే ఒక్క వ్యక్తి చేతిలోనో ఏ మనుషుల చేతిలోనో లేదు. అలా భ్రమింపజేసేటువంటి గారడి కార్యాలను దేవుని పిల్లలు గుర్తుపట్టాలి. ఈ గారడి వాడి శాస్త్రాలను గుర్తుపట్టాలి. కానీ దేవుని సువార్తికుడు లేకపోతే దేవుని సేవకుడుగా ఆ దినాల్లో పరిచర్య కొరకు ఏర్పరచబడినటువంటి పిలుపు ఏం చేస్తున్నాడంటే 11 జాగ్రత్తగా 12వ వచనం, పిలుపు దేవుని రాజ్యమును గూర్చి 1. 2వది క్రీస్తు యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా. ఏం ప్రకటించాలి? అందరూ చెప్పండి, ఏం ప్రకటించాలి? దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి, ఆయన నామాన్ని ప్రకటించాలి, ఆయన సువార్తను ప్రకటించాలి. దేవుని సేవకులు, దేవుని పిల్లలు. అది తప్ప ఇంకా ఏది మాట్లాడినా అది గారడి అన్నమాట. వాడు ఎవడైనా కానీ దేవుని వాక్యం సువార్త ద్వారా దేవుని రాజ్యాన్ని గురించి కాకుండా, ఆయనను గొప్ప చేయకుండా ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని ఎవడైనా చెప్తే వాడు అబద్ధికుడు. అలాంటి వారిని వెంబడించటం మూర్ఖత్వం అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితులు, సేవా విధానం ఇలాంటిది ఎక్కువ కనపడుతుంది. గారడీలు చేస్తున్నారు, మనుషులను భ్రమింపజేసి నమ్మింపజేయడానికి ఒక రకమైన కంకణం కట్టుకుంటున్నారు. అందుకే మీకు దేవుని వాక్యం తప్ప నేను ఎప్పుడు ఏం చెప్పలేదు. మీకు ఆశీర్వాదం వస్తుంది, మీకు దీవెనలు వస్తాయి, మిమ్మల్ని ఇంకా దేవుడికి వర్ధిల్ల చేయడం. రాత్రి కూడా చెప్పాను మీకు, నేను గుర్తుందా? వితౌట్ కండిషన్, వితౌట్ బ్లెస్సింగ్, విత్ కండిషన్, విత్ బ్లెస్సింగ్. కండిషన్ లేకుండా ఆశీర్వాదం అసలు ఎక్కడా లేదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని ఎప్పుడన్నా చదవండి. ఎన్ని రకాల దీవెనలు ఉన్నాయో అన్ని రకాల దీవెనకు మూల కారణం ఆయన చెప్పాడంటే, నేను మీతో చెప్పుచున్న ఈ మాటలను మీరు జాగ్రత్తగా వినాలి, దాని ప్రకారం మీరు నడుచుకోవాలి. అప్పుడు మీ పిండి పిసుకు తొట్టి, మీ గర్భఫలము, మీ దుక్కుటెద్దులు, మీ పశువులు, మీ గొర్రె మేకలు చదవాలి కదా.
శ్రద్ధగా విని ఆ మాటలు పట్టుకోండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేడు నేను నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా భూమి మీద భూమి మీద నున్న నున్న సమస్త జనముల కంటే హెచ్చరించును. ఆగండి. ఎప్పుడు హెచ్చిస్తానని చెప్పాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా. ఏయ్! నువ్వు చెప్పాలి. దేవుని మాట వినకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, దేవుని వాక్యంలో నువ్వు బ్రతకకుండా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అమాంతంగా ఉన్నట్టుండి నువ్వేదో అయిపోతావంటే అబద్ధం కాదు. దాన్నే గారడి అంటారు. దేవుని పిల్లలు, దేవుని సేవకులు చేయాల్సిన పని దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. దేవుని రాజ్యానికి మొదట ప్రాధాన్యత. ప్రభు చెప్తున్న మాట అది. మత్తయి సువార్తలో ప్రభు చాలా విశేషంగా చెప్పిన వాక్యం ఇది. ఈ వాక్యాన్ని ఇలాగే ఉంచి బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నారు. 31వ వచనం, లేకపోతే 30వ వచనం, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రం ధరింపజేయును కదా. 31వ వచనం దయచేసి 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమని చింతింపకుడే. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. జాగ్రత్తగా చూడండి ప్రియులారా, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మన భవిష్యత్తును ఎరిగిన దేవునికి అందరూ చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఏమన్నీ? మీకు తినేవి కావాలి, మీకు తాగేవి కావాలి, మీకు కావలసిన వనరులు, మీకు ఏమవసరమో అవన్నీ ఎవరికి తెలుసు? నేను చెప్తే నీకు తెలియడం కాదు, నీకు ఏం కావాలో అవి దేవునికి తెలుసు. నా వైపు చూడండి అందరూ. కొత్తగా నేను చెప్పడం వల్ల మీకు అసలు ఏమి రాదు. మనల్ని పుట్టించినప్పుడే మనకు కావాల్సినవన్నీ దేవుడు ఆల్రెడీ ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్ప గట్టిగా. అర్థం కావాలి నీకు, నీకు తెలియాలి. నిన్ను పుట్టించినప్పుడే నీకేం ఇవ్వాలో, నీకేం కావాలో, నీకేం అవసరమో అన్ని దేవుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారు చేసి పెట్టాడు. అంతే. నీకేం ఏ టైంలో ఏది ఇవ్వాలో అంతే, ఆ టైంలో అది నీకు వస్తుంది అంతే. దాంట్లో సమస్య లేదు. నీ కొరకైన జీవితం ఇంకొకరికి దేవుడు ఇవ్వడు. నీ కొరకైన జీవితం నీకే. నిన్ను ఎలా ఉండడానికి దేవుడు ఒక ప్రణాళికలో రూపొందించాడో ఆ ప్రణాళిక ప్రకారం మన జీవితం ముందుకెళ్తుంది. అంతేగాని మధ్యలో వచ్చి నేను చెప్పడం వలన, లేకపోతే ఇంకెవరన్నా చెప్పడం వలన, ఇంకొకటి ఎవరన్నా నేను ఇలా చేయటం వల్ల జరిగిందని చెప్పడానికి అసలు అవకాశం లేదు. చెప్పండి, కారణభూతుడు ఎవరు మన పట్ల? దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ అంటున్నాడు మీకేం కావాలో మీరు అడగకపోయినా మీ పరలోకపు తండ్రికి తెలుసు. అమ్మ, దేవునికి తెలియంది ఉందా? నువ్వు అడిగావని దేవుడు ఇవ్వడం కాదు. అందరు నా వైపు చూడండి. ఇప్పుడు ఈ చిన్న పిల్లలను మీరు చూడండి. ఈ చిన్న పిల్లలు అడిగితేనే మీరు అన్నీ ఇస్తారా, లేకపోతే వాడికి అవసరమైనవి అన్ని మీరే ఇస్తారా? చాలా వాడికి తెలియదు. అసలు కొంతమంది ఇంకా మాట్లాడలేని పిల్లలు ఉన్నారు. వాడు పాలి నాకు అన్ని అడుగుతాడా? ఆ టయానికి ఏం చేస్తావు నువ్వు? వాడు కొంచెం కేవ అనగతలికే వాడికి ఫీడింగ్ ఇవ్వడం నేర్చుకున్నావే, నీకు తెలిసిందా? కాదు. వాడు పుట్టక తలికే వాడికి అవసరమైన ముందు దేవుడు ఏం చేశాడు? సిద్ధపరచు. వాడు పుడుతూ ఉండంగా అవి ఉత్పత్తి అయ్యేటట్టు, అంతకుముందు తెలియనివి, అంతకుముందు రానివి అప్పుడు ఉత్పత్తి అయ్యేటట్టు దేవుని ప్రణాళిక ఎంతో తెలుసా? ఒకడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, చెప్పండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాడికి ఏం కావాలో, ఎలా అందాలో అవన్నిటికీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి. ఒకసారి దావీదు అంటాడు, నాకు ప్రాపకుడవు నీవే. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ అంటున్నాడు, మీరెందుకయ్యా చింతపడుతున్నారు? ఏం తిందామని, ఏం తాగుదామని, ఏం ధరించుకుందామని? అది అన్యజనులు చేసే పని. ఎవరు చేసే పని? ఈ మాటలు మీరు గమనించండి. అవి అన్యజనులు చేసే పనులవి. వాటిని గురించి మీరు చింతపడద్దు, విచారపడద్దు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 32లో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. పక్కన వాళ్ళకి చెప్పండి, నీకేం కావాలో దేవునికి తెలుసు అని చెప్పండి. మధ్యలో నేనెవడిని చెప్పడానికి? నీకు ఇది కావాలి, నీకు ఇది వచ్చిద్దని చెప్పడానికి నేనెవడిని?
చెప్పండి, ఒకవేళ అలా మధ్యలో నేను వచ్చి చెప్పాను అంటే గారడీగాక ఏమవుతుంది మరి? దేవుని ప్రమేయం ముందే ఉంది. మీకేం కావాలో అవన్నీ ఎవరికి తెలుసు? ఆ టయానికి ఇస్తాడు. కాకపోతే మనం అనుకున్నప్పుడు జరగవు, మనం అనుకున్నట్టుగా కూడా జరగవు. దేవుని ప్రణాళిక ఒకటి ఉందే, ఆ ప్రణాళిక ప్రకారం ఎప్పుడు ఏం కావాలో అవి దేవుడు నీకు ఇస్తాడు. అదే దానికి ఎగ్జాంపుల్ చెప్పాను. తల్లి గర్భంలో బిడ్డ పడ్డప్పుడు పాలు ఉత్పత్తి కావు, కానీ బిడ్డ పుడుతుండగానే వెంటనే ఏమవుతాయి అంటే పాలు ఉత్పత్తి అవుతాయి. ఎంత ప్రణాళిక! మీ అంచనాలు వేయండి, మీరు ఆలోచించండి దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో. తల్లి గర్భంలో ఉంచే బిడ్డ పట్ల, ఒక వ్యక్తి పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడ విచారపడాల్సిన అవసరం లేదు. నీ భవిష్యత్తును దేవుడు ముందే నిర్ణయించాడు. నీ కాలగతులను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. దావీదు అంటాడు, నా కాలాన్ని, నా గతులను నీ స్వాధీనంలో నువ్వు ఉంచుకున్నా. నా కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి? పక్కన వాళ్ళకి చెప్పండి, ఎవరి చేతుల్లో లేవు అని చెప్పండి. అది పాస్టర్ గారు చెప్తే అయ్యేది కాదని చెప్పండి. నేను చెప్తే కూడా అవ్వదు. ఒకవేళ అలా ఎవడన్నా చెప్తే అబద్ధం, అది దొంగ మాటలు అవి. నేను చెప్పడం వల్ల జరిగింది, నేను చేయడం వల్ల జరిగింది. మధ్యలో నువ్వెవడవి? నన్నుగా పెట్టుకొని మీకు చెప్తున్నాను, మధ్యలో నువ్వెవడు అంటాడు దేవుడు అక్కడ. ఒక మనిషి జీవితాన్ని, ప్రణాళికను రూపొందించింది ఎవరు? సృష్టించింది ఎవరు? చెప్పాలి. పుట్టించింది ఎవరు? మధ్యలో నువ్వెవడవి? ఇది ఇలా చెయ్యి అవుతుంది, అలా చెయ్యి అవుతుంది. పక్కన పెట్టాలి ఇలాంటి గారడీలు. ఇలాంటి గారడీలను భ్రమపడి విశ్వసించకూడదు ఎవరు కూడా. వీడు అనేక మందిని భ్రమపెడుతూ వచ్చాడు. అనేక మంది విభ్రాంతి పడి వెంబడిస్తూ ఉన్నారు అతన్ని చూసి. పైగా అతడు చేసేది గారడీ అయితే మనుషులు ఏమనుకుంటున్నారంటే ఇతడు దేవుని యొక్క మామూలు శక్తి కాదండి అనండి. అబ్బో, అద్భుతాలు జరుగుతున్నాయి అంట, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి అంట. నీకు అర్థం కావట్లా, నువ్వు వెంబడిస్తుంది ఏంటంటే గారడీని. ఇలాంటి వాణ్ణి చూసి నువ్వే ఎక్కడున్నావు, నీ స్థితి ఎక్కడుందని చెప్పాడంటే పేతురు, ఘోర అది రావాలి మనకి. చెప్పండి, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు నీ స్థితి ఎక్కడుంది అంటే ఘోర దుష్టత్వం అంటే అర్థం ఏం చెప్పాడు అక్కడ? ఒరే బాబు, నీలో ఏముంది? చేదు ఉంది, పైత్యం ఉంది. కొన్నిసార్లు అంటారుగా, కోపం వచ్చినప్పుడు వీడికి పైత్యం పట్టినట్టుంది బాగా. ఎప్పుడు అన్న విన్నారా? పైత్యం పట్టిన వాళ్ళు ఎట్టుంటారో మీకు తెలుసా? పైత్యం ఎక్కువ అవుతుంది కొంతమందికి. చేదు అనేది అంతరంగంలో పనిచేస్తుంది. చేదైన పైత్యం అంట అది. దుష్టత్వం అంటే చేదైన పైత్యం. దేవుని పిల్లల్లో చేదును ఉంచుకొని దేవుడు ఎలా సంతోషపడతాడు? వాక్యం చెప్తుంది, నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు అంటున్నాడు. ఇక్కడ పేతురు ఇతని జీవితాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాము. మత్తయి సువార్తలో ప్రభు అంటున్నాడు 32లో, ఇవన్నీ మీకు కావాలని తెలుసు, మీ పరలోకపు తండ్రికి తెలియను. 33లో అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట చెప్పండి. మొదట మన ప్రాధాన్యత దేని గురించి? ఆరోగ్యాన్ని గురించా? స్వస్థత గురించా? మేళ్ళు గురించా? దేవుని దగ్గరికి దేవుని పిల్లలు ఎందుకు రావాలి అంటే ఆయన రాజ్యం కోసం రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి, ఎందుకోసం రావాలి? ఆరోగ్యం వస్తే, లేకపోతే స్వస్థత వస్తే, అనుకున్న కోరికలు నెరవేర్చబడితే, లేకపోతే ఉద్యోగం వస్తే, లేకపోతే అనుకున్నది అయితే, మరి కాకపోతే అప్పుడేం దేవుడు చేయనట్ట? దేవుడు లేనట్ట? చెప్పాలి. దేవుడు లేనట్ట? లేకపోతే దేవుని చేత కానట్ట? అందుకే నేను చాలా వివరంగా చెప్పాను. నువ్వు పుట్టిన వెంటనే, నువ్వు పుడుతూ ఉండగానే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారమే జరుగుతాయన్నీ. అంతే. ఇంకొకరు ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన, ఏదో చేసినంత మాత్రాన జరగవు. అవన్నీ మధ్యలో వచ్చే గారడీలు. చెప్పండి, అవన్నీ మధ్యలో వచ్చే గారడీలు. లేకపోతే నిన్ను భ్రమింపజేయడానికి సాతాను యొక్క తంత్రాలు. అంతేగాని దేవుని కార్యాలు కావవి. వీళ్ళు అనుకుంటున్నారు చూసేవాళ్ళు, అమ్మో ఇతడు ఎవరంటే దేవుని యొక్క ఏ శక్తి? మామూలు శక్తి కాదంట. అమ్మ ఏ శక్తి? జాగ్రత్త దేవుని పిల్లలు. ఒకసారి నా ఇన్సిడెంట్లో జరిగిన సంగతిని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లలు భ్రమపడకూడదు, భ్రమలో బ్రతకూడదు. దాదాపుగా 15 మంది సేవకులు ఉన్నాం.
ఆ సమావేశంలో వరుసగా నుంచుంటే పాస్టర్ గారు వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చాడు సంఘానికి. నీకు ప్రార్థన అవసరం ఉన్న వాళ్ళు వచ్చి, దైవ సేవకులు వరుసగా ఇక్కడ ఉంటారు ఆల్టర్ దగ్గర, ఇద్దరు నుంచి ఆ ధర దాకా 15 మంది దాకా వరుసలో నుంచున్నారు సేవకులు. మీరు అవసరం ఉన్న వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకోండి అని చెప్పారు. ఒక్కొక్కళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకొని పోవడం నేను గమనించాను. ఒక సహోదరి వచ్చింది, ఇక్కడ ప్రారంభం 1వ నంబర్ దగ్గర నుంచి 15 నంబర్ దగ్గర దాకా అందరి దగ్గర ప్రార్థన చేయించుకుంది. ప్రతి వ్యక్తి దగ్గరకు వచ్చి తలకాయ పెట్టి ప్రార్థన చేయండి అంటుంది. చివరిలో నేనున్నాను. నా కాడకు వచ్చినాక నేను అడిగాను, అమ్మా ఫస్ట్ పాస్టర్ గారు చేశాడు, 2వ పాస్టర్ గారు చేశాడు, 3వ పాస్టర్ గారు చేశాడు, 4వ పాస్టర్ గారు చేశాడు, 5వ పాస్టర్ గారు చేశారు, 6, 7, 8, 9, 10, 11, 12, నేను 15 అమ్మా. ఇంతమంది అవసరమా? దేవుడు ఒకళ్ళ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జరగదా? నీకు ఆ విశ్వాసం లేదంటే, పాస్టర్ గారు ఏమి లేదు పాస్టర్ గారు, ఎవరి చేతిలో ఏముందో అని. ఏందంట అనండమ్మా, నా చేతిలో ఏముంది? ఎవరి చేతిలో ఏముండదు చెప్పండి? ఎవరి చేతిలో ఏముంది? ఇప్పుడు మనుషులు దేవుని పిల్లలైన వాళ్ళు ఏం పడుతున్నారంటే భ్రమపడుతున్నారు. అబద్ధం, అది గారడి. గుర్తుపెట్టుకో, మనుషుల చేతిలో ఏమీ ఉండదు అనండి. మనుషుల చేతిలో ఏముండదు. మనుషుల చేతిలో నా వైపు చూడండి. దేవుడా కార్యం చేసేది మనిషా? ఇటు చూడాలి అమ్మ, ఇటు చూడాలి. ఒకవేళ ఆ ఉద్దేశం ఏంటంటే ఈ నెత్తి మీద ఆమె చెయ్యి పెట్టడం వల్ల దేవుడు కార్యం చేస్తాడని. పోనీ ఒక సేవకుడు అంటే 15 మంది దగ్గర, అందరి దగ్గర మన గొర్రె పెట్టినట్టు తలకాయ పెడతా వచ్చింది. తలకాయ పెడతానే ఉంది. తలకాయ పెడతాను, అందరు చేతులు పెడుతున్నారు. సరే ఒకటైపోయి ఇంతమంది, అమ్మ ఇంతమంది పెట్టారు కదా, ప్రార్థన చేశారు కదా అంటే, కాదు పాస్టర్ గారు, ఎవరి చేతిలో ఏముందో. ఏముంది చూడండి, నా చేతిలో ఏముంది? ఏదో 4 గీతలు ఉన్నాయి. ఆ గీతలు కూడా మనుషులు పెట్టినవి కాదు. చిన్నప్పుడు పుట్టకముందు తల్లి గర్భంలో మనుషులు ఎలా ఉంటారంటే చిక్కుడు గింజ ఆకారంలో ఫోల్డ్ అయ్యి ఉంటారు. చిక్కుడు గింజ ఆకారం ఇట్లా బెండుగా, లేకపోతే కిడ్నీ ఆకారం ఉంటుంది కదా, ఆ కిడ్నీ ఆకారంలో తల్లి గర్భంలో ఇలా మోల్డ్ అయ్యి ముడుచుకొని ఉంటారు. అప్పుడు ప్రతి బిడ్డ యొక్క చేతులు ఎలా ఉంటాయంటే ఇలా గుప్పిళ్ళు పట్టుకొని ఇలాగా మోల్డ్ అయి ఉంటారు. ఈ గీతల కారణం చెప్తున్నాను. ఈ గీత ఉంది కాబట్టి నీకు 2 పెళ్లిళ్ళు అవుతాయి. ఈ గీత ఉంది కాబట్టి నీకు దరిద్ర ప్రేక ఉంది. ఈ గీత ఉంది కాబట్టి నువ్వు పెద్ద గొప్పోడు అవుతావు. కాదురా పిచ్చోడా, నీ గీతలు అలా ఎందుకు వచ్చినాయి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు ఇలా మడిచి పట్టుకోవడం ద్వారా మడతలు వచ్చినాయి. మీరు చూడండి, నేను చెప్తాను, కొన్ని మాటలు గుర్తుపెట్టుకోండి. ఇట్ట అంటా ఉండవు అనుకో, ఇక్కడ చుక్కలు ఏర్పడతాయి ఆటోమేటిక్గా నీకు తెలియకుండా. ఇట్ట అంటావు అనుకో, పొద్దుగూకులు నీ ముఖ కవళికను బట్టి ఆకారం వచ్చింది అనండి. నీ ముఖ కవళికలను బట్టి, నువ్వు వ్యక్తపరిచే ఆహభావాలను బట్టి నీ ముఖ కవళికలు రూపొందుతాయి. ఇదిగో ఈ చిన్న బిడ్డల యొక్క ఆకృతి మళ్ళా మడుచుకోవడం వల్ల అలా శరీరంలో ముడతలు ఏర్పడి ఆ సార్లు, అంతేగాని ఇదేమో ధనరేఖ. ఏ రేఖ చెప్పండి అమ్మా? ఏ రేఖ? రే గుడ్డి వెధవా, ఒరే పనికి మాలినోడా, ఎలా గారడీలు చెప్తావురా నువ్వు? దేవుని వాక్యం అలా చెప్తుందా? రోషం అన్నమాట. నాకైతే ఎంత విశ్వాసులను వెర్రివాళ్ళని చేస్తున్నారు కొంతమంది. దేవుని సేవకులు దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి, దాని మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని సువార్తను ప్రకటించాలి, వాళ్ళు రక్షణ పొందాలి, వాళ్ళు మారు మనసు పొందాలి. అక్కడ రాయబడింది బాప్తిసం పొందాలి. దాన్ని కాదు కానీ గారడి లేని దాన్ని ఉన్నట్టు భ్రమింపజేసి గారడీలు చేస్తా వచ్చి అందరినీ భ్రమింపజేసి విభ్రాంతి పరుస్తా ఉన్నాడు. ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. ఏమనుకుంటున్నారంటే దేవుని యొక్క మామూలు శక్తి కాదమ్మా, మహాశక్తి. వాడు చేస్తున్న గారడి అయితే ఎంత పిచ్చోళ్ళు వీళ్ళు, ఎంత పిచ్చోళ్ళు వీళ్ళు. దేవుని పిల్లలు మీరు గమనించాలి. దేవుని వాక్యం అలా చెప్తుందా? నీకేం కావాలనేది ఎవరి ప్రణాళిక చెప్పాలి. ఎవరు నీకేమి ఇవ్వాలి? దేవుని నేను చెప్తే రాదండి, అబద్ధం, అది గారడి. నేను చెప్తే నీకు ఆశీర్వాదం వస్తుంది, నేను చెప్తే నీకు పిల్లలు పుడతారు. అవునా? అన్నీ నీ స్వాధీనంలో, నీ చేతిలో ఉండయా? ఆమెకు అదే మాట చెప్పాను. అమ్మ ఎవరి చేతిలో కావాలంటే వర్షం చూడు, నా చేతిలో అయితే ఏం లేదని నా చేయి చూపెట్టి, పాస్టర్ గారు అందరి చేతులు చూడన్నా. కాదులే పాస్టర్ గారు, ఆయన పెడితే, ఆమె పెడితే, ఎవరు పెడితే చెయ్యి ఎవరు పెట్టాలి నీ మీద?
స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాంటి గారడీలు నమ్మకండి. విశ్వాసులుగా ఉండలేరు మీరు. మీకు అసలు సరైన తీర్మానం ఉన్నట్టు కాదు, అసలు సరైన విశ్వాస జీవితంలో ఉన్నట్టు కాదు. మీరేదో గారడీలో పడ్డారని అర్థం, మీరు భ్రమపడుతున్నారని అర్థం. ఈ గారడీ చేసేవాడు గారడీలను గురించి ఏమని చెప్పుకుంటున్నారంటే మహాదేవుని శక్తి, దేవుని మహాశక్తి ఇతనే అని చెప్పుకుంటున్నారు. కానీ నీకు కావలసినవన్నీ దేవుడు నిన్ను పుట్టించడంతో ప్రారంభించాడు. నీకు ఆహారం కావాలా, వస్త్రం కావాలా, నీరు కావాలా, నివాసం కావాలా, వాక్యం చెప్తే నీకు కావాలని అన్ని అక్కర్లు ఎవరికి తెలుసు? పరలోక పెద్దను చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకు తెలుసు. అక్కడ అంటున్నాడు అడిగారని కాదు. ఇందాక నేను చెప్పాను, పిల్లోడు పాలు అడుగుతాడా? అలాగే పిల్లలు, చిన్న పిల్లలు, నోరు రాని పిల్లలు, మాట్లాడడం కూడా రాని పిల్లలు తలకాయ నొప్పి వచ్చిందని చెప్తారా? జబ్బు వచ్చిందని చెప్తారా? ఏం చెప్తారు? అమ్మా నాకు బట్టలు కావాలని అడుగుతారా? ఏం చేస్తావు మరి? నువ్వే చేస్తావు. తండ్రి అలాంటి ప్రణాళికతో మనల్ని పుట్టిన దగ్గర నుంచి మనం చనిపోయేదాకా ఆయన చిత్తంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. మంచిగా నా వైపు చూడండి. మేలు కానీ కీడు కానీ యెహోవా సెలవు లేకుండా ఏది జరగదు అనండి. ఏదైనా చేయగలవు కథ మొత్తం. అరే నేను చెప్తాను నువ్వెవడు రా గారడీగాడు అంటాడు దేవుడు. కానీ ఆయన చేసేది ఉందే. ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చేస్తాడు. అంతేగాని నువ్వు చెప్పినంత, నేను చెప్పినంత మాత్రాన నేను చేయటం వల్ల అలా అయింది అని చెప్పడం గారడీ అన్నమాట. దేవుని సేవకులు పిలుపులాగా చేసేవాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి, దేవుని సువార్తను ప్రకటించాలి, వాళ్ళకి బాప్తిసం ఇచ్చేటట్టుగా మారు మనసులోకి నడిపించాలి. ఇప్పుడు ఆ మాటలు విన్నటువంటి వాడు ఏం చేశాడో తెలుసా? అతను బైబిల్ ఉందా? వాక్యంకు రండి దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలోకి రండి దయచేసి. 8వ అధ్యాయంలో 13వ వచనం. ఆగండి, అక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇతడు గారడీలు చూసి విభ్రాంతి పడి అతను లక్ష్య పెట్టిరి. అయితే 12వ వచనం, పిలుపు దేవుని రాజ్యమును గూర్చియో యేసుక్రీస్తు నామమును గూర్చియో సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మం పొందిరి. 13వ వచనం చూడండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది పిలుపును ఎడబాయకుండి సూచక క్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూచి ఇప్పుడు దాకా విభ్రాంతి పరిచిన వాడు ఇప్పుడు విభ్రాంతి పడుతున్నాడు. అరే నేనే గారడీలు చేసి అందరినీ విభ్రాంతి పరుస్తున్నాను అనుకుంటే ఇది ఈయనెవరో పిలుపు అంట. ఆయనను అందరూ నమ్ముతున్నారు, ఆయన చెప్పిన వాక్యం విని అందరూ బాప్తిసం పొందుతున్నారని విభ్రాంతి ఫీల్ అయిపోయాడు అతను. ఆశ్చర్యపడు, అరే నేనే మహాశక్తి అని అందరూ అనుకుంటున్నారు, కానీ నాకంటే కూడా మహాశక్తి ఈ వ్యక్తిలో కనబడుతుంది. ఏంటా శక్తి అసలు ఏంటి అని గమనిస్తే మనం జాగ్రత్తగా చూడాలి. అక్కడ జాగ్రత్తగా 13వ వచనం 12వ వచనం, పిలుపు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మము పొంది. ఇది దేవుని క్రమం, వాక్య క్రమం. సువార్త ప్రకటించడం, దేవుని రాజ్యాన్ని ప్రకటించడం, ఆయన యొక్క మరణ పునరుద్ధానాలను ప్రకటించడం. దేవుని సువార్త అంటే అదే. ఆయన భూలోకానికి రావడం, ఆయన మన కొరకు, మన పాపం కొరకు సిలువ వేయబడ్డం, ఆయన చనిపోయి తిరిగి లేవడాన్ని ఏమంటారంటే సువార్త అంటారు. చెప్పండి, ఏమంటారు? సువార్త. ఆ సువార్తను ప్రకటించాలి. అప్పుడు వాళ్ళు నమ్మినోళ్ళు మారు మనసు పొందుతారు. 16 మార్కు సువార్తలో రాయబడింది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. రక్షణలోకి వస్తారు. ఆ రక్షణలోకి ఎప్పుడు వస్తారు అంటే వాళ్ళ సువార్తను వినడం ద్వారా. దేవుని రాజ్యాన్ని ప్రకటించింది కూడా అంతే. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మార్కు సువార్త 1:15లో పరలోక రాజ్యం సమీపించిందని యోహాను ప్రకటించాడు, యేసుక్రీస్తు వారు ప్రకటించాడు, అపోస్తలులు ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించాలి, ఆ సువార్తను వినిపించాలి, సువార్త సత్యాన్ని లోకానికి ప్రకటించాలి. ఆ సువార్తను విన్నటువంటి పిలుపు మాటలు విన్న ఆ సువార్త ద్వారా అనేక మంది అప్పుడు స్త్రీలు పురుషులు ఏం చేయబడ్డారంటే బాప్తిసం కూడా పొందారు. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు విభ్రాంతి పడడం ఎవరి వంతు అయిందంటే పిలుపు ఈ గారడి వాడైన సీమోను వంతు అయింది. అందరూ చూడండి 13వ వచనం, అప్పుడు సీమోను కూడా
అనండి. అప్పుడు సీమోను కూడా, ఎవరు కూడా ఇప్పుడు దాకా నేను నిజాత్నాన్ని నేనే దేవుని శక్తి అని అందరిని నమ్మించినటువంటి గారడివాడు కూడా ఎవరిని నమ్మాడు? ఇప్పుడు ప్రభువుని నమ్మాడు, పిలుపుని నమ్మాడు, ఆ సువార్తను నమ్మాడు. అతను కూడా ఏం చేశాడంటే బాప్తిసం. అదే సామాన్యుడని నేను చెప్పట్లేదు, అందుకే ముందే చెప్తున్నాను నేను. ఇతను అసలు ఏం తెలియనోడేమో, గారడీ చేస్తున్నాడు కాబట్టి ప్రభువుని తెలుసుకోనోడేమో అనుకుంటున్నారేమో. లేదు లేదు లేదు, ఇతను కూడా బాప్తిసం పొందినవాడే. ఇతడు కూడా దేవుని సేవకులను వెంబడించిన వాడే. అతను తెలియనోడు కాదు, తెక్కలోడు కాదు. మీరు గమనిస్తే జాగ్రత్తగా చూడండి. 13వ వచనంలో సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది పిలుపును ఎడబాయకుండా. అనండి, పిలుపును అంటే ఏ సువార్త ప్రకటించాడో ఆ పిలుపును ఈ గారడివాడు ఎడబాయట్లేదు, అంటే విడిచిపెట్టట్లేదు, అంటే వెంబడిస్తున్నాడు బాగా. మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుని సేవకులను కూడా వెంబడించే వైఖరి మనలో ఉండొచ్చు, మంచి చేస్తున్నామన్న ఆలోచన మనలో ఉండొచ్చు. ఇలాగా వెంబడిస్తున్న అనుభవం ఈ గారడివాడైన సీమోనుకు ఉంది. పిలుపును ఎడబాయట్లేదు. ఒకటి నమ్మాడు, తర్వాత బాప్తిసం పొందాడు, పిలుపును ఎడబాయట్లేదు. తర్వాత సూచక్రియలు, గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి పడ్డాడు. ఈయన ఆశ్చర్యపడారే, నేనే అందరిని ఆశ్చర్యపరిచేవాడిని అయితే వీళ్ళు ఆయనకు అద్భుత కార్యాలు దేవుని ద్వారా చేసి తన్ను విభ్రాంతి పరిచినట్టుగా చూస్తున్నాం మనం. జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, ఆ వాక్యం ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందుతా ఉన్నారు. 16వ వచనంలో కూడా అది చూస్తాం మనం. అంతలో ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది ఉండిరి. అయితే 17వ వచనంలోకి రండి. ఇలా కొనసాగుతా ఉన్న కాలంలో అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధ ఆత్మను పొందిరి. చెప్పండి, పేతురు యోహానులు అక్కడ ఉన్నటువంటి రక్షణ బాప్తిసం పొందిన వాళ్ళ మీద, నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళ మీద ఏముంచారు? చేతులుంచారు. చేతులుంచగా వారు పరిశుద్ధ ఆత్మను పొందిరి. అందరూ చూడాలి. 18 అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగారు. ఇప్పుడు పేతురు సమాధానం చెప్తున్నాడు 20వ వచనంలో. అందరూ చూడండి. అందుకు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందుమని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును. 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. చెప్పండి 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 నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉంది అతని హృదయం దేవుని ఎదుట? కానీ బయటికి మాత్రం ఏమేం కార్యాలు జరిగినాయి ఇప్పుడు చెప్పండి. నమ్మాడు, బాప్తిసం పొందాడు, పిలుపును ఎడబాయట్లేదు. కానీ హృదయం ఎలా ఉంది? చేదంటే ఏమనుకుంటున్నారు? దుష్టత్వం అంటే ఏమనుకుంటున్నారు? హృదయం సరిగా లేదు కానీ వెంబడిస్తున్నాడు. హృదయం సరిగా లేదు కానీ బాప్తిసం పొందాడు. హృదయం సరిగా లేదు కానీ అన్ని కార్యాల్లో పాలుపంపులు పొందుతున్నాడు, విభ్రాంతి పడతా ఉన్నాడు. ఈ దినాల్లో చాలా మంది ఇలాంటి వారుగా కనబడుతున్నారు. నమ్మావా? బాప్తిసం పొందావా? దేవుని సేవకులను కూడా విడిచిపెట్టకుండా వెంబడిస్తున్నావా? మంచి అనుభవం. కానీ వాక్యం చెప్తుంది హృదయం ఎలా ఉంది? పేతురు అంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. అందరు నా వైపు చూడండి. మనుషుల ఎదుట నిన్ను నువ్వు ఎలా కనపరుచుకున్నా పర్వాలేదు, కానీ నీ హృదయం దేవుని దగ్గర ఎలా ఉండాలంటే సరిగా ఉండాలి. జాగ్రత్త, యవనస్తులు గుర్తుపెట్టుకోండి, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. మనుషుల ఎదుట నేను రాత్రి కూడా చెప్పాను, నిన్ను మనుషులు నీకు ఇష్టమైతే దీంట్లో ఉంది, కానీ నేను తర్వాత చెప్తాను, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మంచిని చెడుగా అనొచ్చు, చెడును కూడా మంచిగా చేయొచ్చు. అది మన ఇష్టం, మనకి ఇష్టమైనట్టుగా చేయగలం. అలా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను తర్వాత కూడా చెప్తాను, ఒకవేళ సమయం కానీ ఉంటే. సమయం లేకపోతే ఈ వచనంలో ఈ భాగం కంప్లీట్ చేయలేం మనం. అంత లోతైన అనుభవాలు వాక్యం ద్వారా మనకు దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వ్యక్తి ఎప్పుడైతే అపోస్తలులు మరి అక్కడ బాప్తిసం పొందిన వాళ్ళ మీద చేతులుంచారో, చేతులుంచిన వెంటనే వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు కొమ్మరింపబట్టం చూసి ద్రవ్యాన్ని తీసుకొచ్చి అపోస్తలు చేతుల్లో పెట్టి గారడీవాడు అంటున్నాడు, ఇదిగో నేను కూడా ఎవరి మీద ఏం పెడితే చేతులు పెడితే నేను కూడా చేతులు పెడతాను. ఆ చేతులు పెట్టినప్పుడు వాళ్ళ మీదకి ఏం రావాలి?
పరిశుద్ధాత్మరా. నా వైపు చూడండి. ఈ ఆశ ఏంటంటే చేతులు పెట్టాలా? అమ్మా చెప్పండి, ఏం పెట్టాలా చెప్పండి అమ్మా. మీరు పెట్టించుకోవడానికి రెడీగా ఉన్నారా? వీడు చేసే పనులేంది? గారడి. వాడి హృదయం దేవుని ఎదుట ఎలా లేదు? కానీ వీడి ఆశ ఏంటంటే అందరి మీద ఏం పెట్టాలా? చేతులు పెట్టాలా. మనిషి చేతులు పెట్టాలని ఆశపడబాకండి. ఎవరు చేతులు పెట్టాలా? నీ తల మీద ఎవరు ఉండాలి? నీ తల మీద ఎవరు చేయి ఉండాలా? అది ఆశీర్వాదం. మీరు గమనిస్తే యేసోపు తల మీదకి అన్నీ వచ్చినాయి అంట. కారణం ఏంటంటే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతని తల మీదకి వచ్చినాయి అంట. నీ తల మీదకి దేవుని ఆశీర్వాదం రావాలి, మనుషుల హస్తం కాదు. ఇక్కడ ఈ గారడి వాడు ఆశపడుతున్నాడు, నేను ఎవరు తల మీద చేయబెడతానో వాళ్ళందరి మీదకి ఏం రావాలి? పరిశుద్ధాత్మ రావాలి. కానీ వాడి హృదయం ఎలా ఉంది? మీరు వాక్యాన్ని చూడండి జాగ్రత్తగా. 21వ వచనం. నీ హృదయము దేవుని, అక్కడ 20లో అన్నాడు, అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఇప్పుడు చదవండి 20లో. కాబట్టి నీవు ఈ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును, ఇక్కడ ఒకటి మీరు కోడ్ చేసుకోలేకపోతే నోట్ చేసుకోవాలి. అతడు బాప్తిసం పొందాడు, నమ్మాడు, తర్వాత పిలుపును అంటే దేవుని సేవకులను ఎడబాయకుండా ఉన్నాడు. ఒకటి హృదయం సరిగా లేదు. రెండవది పేతురు అతన్ని హెచ్చరిస్తుంది ఏంటంటే నువ్వు మారు మనసు పొందాలన్నాడు. చెప్పండి, ఏం పొందాడు? బాప్తిసం పొందాడా? పొందలేదా? నమ్మాడా? నమ్మలేదా? నమ్మాడు, బాప్తిసం పొందాడు. సేవకులను కూడా ఎడబాయకుండా ఉంటున్నాడు. బయట హాయిగా ఉందా? ప్రశాంతంగా వదిలిపెట్టినట్టుందా మీకు? ఇంకొక స్పీకర్ అక్కడ పెట్టిస్తాను చెట్టుకాడ, మీ చెవుల్లో వినపడేలాగా. కొంతమంది కునికేస్తున్నారు, కొంతమంది ఫోను. వాక్యాన్ని వినాలి, కొద్దిసేపు అయినా 2 మాటలైనా మీ జీవితాల్లో పడాలి. ఈ గారడి వాడైన సీమోను గమనించిన పేతురు అంటున్నాడు, మొదట అసలు నీ హృదయం దేవుని ఎదుట ఎలా లేదు? సరిగా దేవుని పిల్లలు జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు పట్టుకోవాలి. మన హృదయం దేవుని ఎదుట ఎలా ఉంది? మనుషుల ఎదుట కాదు. దేవుడు హృదయాలను చూసే దేవుడు, అందరి హృదయాలను ఎరిగిన దేవుడు. రాత్రి కూడా చూసాం, యేసు అందరినీ ఎరిగినవాడు, ఆయన మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. కాబట్టి లోపలున్న స్వభావాన్ని చూసిన పేతురు అంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు, కాబట్టి ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. 22లో అంటున్నాడు, కాబట్టి నీ చెడుతనము మానుకొని. అనండి, ఏం మానుకోవాలి? నమ్మాడు, బాప్తిసం పొందాడు, కానీ మానాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ అనుభవం మీకు అర్థమవుతుందా? చెప్పండి. మానాల్సినవి కొన్ని ఉన్నాయి. వీటినేమో మానుకోం, కానీ మనకు అన్నీ కావాలి. నేను చెయ్యి పెడితే ఏం జరగాలి? చెప్పండి. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావాలి. నువ్వు మానుకోవాల్సినవి కొన్ని. నీ హృదయం అసలు దేవుని ఎదురు సరిగా లేదు. మూడవది ఏంటంటే పేతురు ఆ గారడి వాడు సీమోనికి హెచ్చరించిన మూడవది ఏంటంటే ఈ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకం. అన్నీ ఉండయి కానీ ఏం మనసు లేదు? చెప్పండి అమ్మా, ఏ మనసు లేదు? నువ్వు బాప్తిసం పొందితే రక్షణ పడ్డా అనుకుంటున్నావా? మారు మనసు పొందావా? మారు మనసు పొందిన ఫలం ఉందా? కొంతకాలం ఏదైనా తడబాట్లు, ఒకవేళ తొట్టుపాట్లు ఉన్నా సరిచేయబడాలి, చక్కబెట్టబడాలి. మనుషులందరిలో లోపాలు ఏదో ఒకటి ఉంటాయి, కానీ నువ్వు కట్టబడేది ఎప్పుడు? నువ్వు నిలదొక్కునేది ఎప్పుడు? నువ్వు నిలబడేది ఎప్పుడు? అవకతవకలుగా ఉన్న చిన్నపిల్లడు నడిచేటప్పుడు ట్రై చేస్తాడు, లేచిన ప్రతిసారి పడుతుంటాడు. ఒక కాలు నిలబెట్టుకోవాలని చూస్తాడు, తపామని పడతా ఉంటాడు. అలాగని ఎప్పుడు దాకా ప్రయత్నం చేస్తాడు? వాడు నడిచేదాకా నిలబడి ప్రయత్నం చేస్తానే ఉంటాడు. తర్వాత ఓనుగా అప్పుడు ఎవరు సహాయం లేకుండా, 3 కాళ్ళ బండి లేకుండా వాడికై వాడు నిలబడతాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అలా నిలబడటానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దేవుని పిల్లలు కూడా అంతే. చాలా మానవ జీవితంలో వైఫల్యాలు ఉంటాయి, లోపం లేనివాడు ఎవడు లేడు. కానీ నువ్వు నిలబడటానికి, నువ్వు స్థిరపడటానికి, నీ అండర్స్టాండ్ సరి చేసుకోవడానికి
దేవుడు అవకాశం ఇస్తున్నాడు, దాన్ని ఉపయోగించుకొని నువ్వు చక్కగా నిలబడే ఆ ఉద్దేశాన్ని చూసుకోవాలి. లేకపోతే అలా కట్టబట్టడానికి ఇష్టపడాలి. పేతురు చెప్తున్నాడు, అసలు నీకు మారు మనసు లేదు. మారు మనసు పొంది నువ్వేం చేయాలంటే ప్రభువుని వేడుకో. నమ్ముతున్నారు, బాప్తిసం పొందుతున్నారు, కానీ ఏ మనసు లేదు. మానుకోవాల్సిన చెడుతనాన్ని మానుకోవట్లేదు. ఎలాగ ప్రభువుని వెంబడిస్తున్నావు మరి నువ్వు? నీ ద్వారా జరుగుతుంది గారడీ కాదు. ఆలోచించావా? గారడీని నిజమని నమ్మడమా? ఎంత హాస్యాస్పదం, ఎంత వాక్య విరుద్ధం. మళ్ళీ పైగా దేవుని యొక్క మహాశక్తి అని పేరు పెట్టారు వీళ్ళందరూ కలిసి. కానీ వాడు చేస్తుందేంటి? గారడీలు నమ్మించి భ్రమింపజేయడం. ఈనాడు అనేక మంది ఇలాగా వాక్యాన్ని తప్పుదోవ పట్టించి విశ్వాసులను గారడీల చేత భ్రమింపజేయాలనుకుంటున్నారు. అది దేవుని పిల్లలు గుర్తించాలి, విశ్వాసులు గుర్తించాలి. నువ్వు మారు మనసు పొందు, నువ్వు ప్రభువుని వేడుకో, నీ చెడుతనాన్ని మానుకో. నీ హృదయం అసలు మొదట సరిగా లేదు. గారడీవాడు ఇవన్నీ విన్న తర్వాత ఏం చేశాడో తెలుసా? బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. 22 కాబట్టి చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకోను. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు. అనండి, నీ హృదయ ఆలోచన ఎప్పుడు క్షమించబడతావు? నువ్వు మారు మనసు పొందు, చెడుతనాన్ని మానుకో, నీ హృదయ స్థితిని సరి చేసుకో. అంతేగాని నేను నమ్మాను పాస్టర్ గారు, ఆ మధ్య ఒక ఉంది, నేను బరిగొడ్లు కాస్తా ఉన్నాం రోడ్డు మీద, అటు నుంచి అటు వెళ్తున్నాను. నేను ఆ రోడ్నే ఏటుకూరు వెళ్తున్నాను. అప్పుడు ఏటుకూరు డొంక బాగుంది. ఆ డొంకనట్టు వెళ్తుంటే మన విశ్వాసుల్లో పెద్ద విశ్వాసం అనమాట. బరిగొడ్లు దోరుకొని ఆ పొలాల్లోకి వెళ్ళిందామా. అది అలింగాక గొదిబండ కూడా వేసి తీసుకెళ్ళింది, కానీ అలింగాక తెగదెడుతుంది దాన్ని. నేను బరినే గేదెను తెగదెడుతున్నామా. బండి ఆపాను నేను. అప్పుడు బాక్సర్ ఉంది నల్లబడి, ఆ బాక్సర్ ఆపి పక్కన నుంచున్నాను నేను. ఎట్ట తిడుతుందంటే దాన్ని, ఎన్ని రకాల మెలికలు ఉండి అన్ని రకాల మెలికలు తిట్లు అన్ని దేన్ని తిడుతుందంటే ఆ గేదెని తిడుతుంది వరుస పెట్టి. బండి ఆపాను. అక్కా అన్నా. అటు చూసిందాము. అయ్యా వందనాలు కానీ ఎందుకు అక్క గేదెని అట్ట తిడుతున్నావు అన్నాను. ఆశగారు నువ్వు విన్నావా అంది. ఇప్పుడు కాదు, ఇందాట ఆలపించి అంటున్నాను నేను. నువ్వు తిట్టడం ప్రారంభించినప్పటి నుంచి అంటున్నానంటే నువ్వు విన్నావా అని మళ్ళీ అంది. ఇప్పుడు కాదు అక్క, ప్రారంభం నుంచి అంటున్నాను అన్నాను. నిండా మునిగితే సరిలేదు అది అని పొళ్ళు కోరికి మళ్ళీ ఈ మాట అన్నా కూడా మళ్ళీ అది అని ఆ మాట చెప్పంలే. అది ఏది అగేదా అక్కడ డాష్ మీరేముంటుందో ఆలోచించుకోండి. మీకు తెలుసుగా, అంత తేలిగ్గా మనం వదిలిపెట్టాం కదా. అది ఏదని అన్ని పొందుతాం మనం, కానీ మారు మనసు మాత్రం పొందాం. ఎంతవరకు దేవుడు నీ గారడీలు, నీ హృదయ స్థితిని ఇలా కొనసాగించడం గమనిస్తాడు తెలుసా మీకు? హృదయ స్థితి ఎలా ఉంది? చెడుతనం మానుకున్నావా? మారు మనసు ఉందా? కానీ బాప్తిసం పొందాడు. చెప్పండి, ఏం పొందాడు? బాప్తిసం పొందాడు. నమ్మాడు. పిలుపును కూడా, దేవుని సేవకులను కూడా విడిచిపెట్టట్లేదు. కానీ ఏం లేదు, హృదయం బాగాలేదు, హృదయ స్థితి బాగాలేదు. దేవుని పిల్లలు జాగ్రత్త, నీ హృదయ స్థితిని గమనించాలి. మారు మనసుకు తగిన ఫలం నీలో నుంచి బయటికి రావాలి. వాక్యం చెప్తుంది, పేతురు మాట్లాడుతున్నాడు, బాబు నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు అంటే అర్థం ఏంటి? చెప్పండి, అర్థం ఏంటి? దుష్టత్వం నీలో ఏముంది? ఇప్పుడు చెప్పండి, లోపలేముంది? చేదు అనండి. లోపలేముంది? చేదు. మరి బయటికి ఇవన్నీ కూడా ఎట్టున్నాయి? గారడి. లోపల చేదు. బాగా ఆలోచించు. వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా హెచ్చరికని నీకు అర్థమైతే లోబడు. లోపల నీ హృదయంలో చేదు నుంచుకున్నావు, దాన్నే దుష్టత్వం అంటుంది దేవుని వాక్యం. దుష్టత్వం అంటే ఏంటంటే వాక్యంలో, అందుకే నేను నిర్వచనం చెప్తానండి. దుష్టత్వము అంటే అక్కడ ఘోర దుష్టత్వం అన్నాడు. దాని గురించి చేదైన పైత్వం అనండి. చేదైన తెక్క శాస్త్రాలు చేసే వాళ్ళని ఏమంటారు? వీడికి పైత్వం పట్టింది అంటారు. అర్థమైందా? ఇప్పుడు మనలో ఏమున్నట్టు?
మామూలు ప్రయత్నం కాదు, చేదైన ప్రయత్నం. చాలా మందిలో బయటికి కానరాని చేదు అంతరంగాల్లో ఉంటుంది. చేదు దేన్ని చూపిస్తుంది? ఇక్కడ ఈ మధ్యలో మొన్న రీసెంట్గా 12వ తారీఖు అనుకుంటూ భోజనాలు చేస్తా ఉన్నారు. అప్పుడు నేను దోసకాయలు కొన్ని తెచ్చాను. దోసకాయలు జాగ్రత్త అమ్మా అని చెప్తానే ఉన్నాను. కొంతమంది కోస్తున్నారు. మరి మీకు గుర్తుందో లేదో, నేను ఆ రోజు అడిగాను, కొంతమంది గుర్తుందా మీకు? దోసకాయలు కోస్తున్నారు. చేదు చూశారంటే ఫస్ట్గా చాలా కాయలు ఏమైపోయినాయి, చేదైన. ఆ చేదు కాయలను నేను గమనించి వాళ్ళు కోసేటప్పుడు చూశాను. ఆ కాయ కోసి ఆ కాయని అలా నోట్లో పెట్టుకోగానే చేదు అనగానే ముఖం ఎలా మారిద్ది? ఒకసారి మీరు దాంట్లోకి వెళ్ళండి, ఆ ఫీలింగ్లోకి వెళ్ళండి. చేదు తగలగానే ముఖం ఎలా మారిద్ది? అట్టొచ్చిద్దా? మరి ఎలా వచ్చింది? ఫీలింగ్ మారిపోయింది, వైఖరి మారిపోయింది. అసలు ఏవగింపు ఒక రకమైన నోట్లో దాన్ని ఉంచుకోలేని పరిస్థితి. వెంటనే ఏం చేస్తారు? ఉమ్మేస్తారు. చేదు ఎంత భయంకరం అర్థమైందా? చేదు ఎవరు ఇష్టపడరు. అందుకే పనోళ్ళు పైపైన ఇత్తనాలన్నీ తీసేసి పైపైన ఆ ఇత్తనంతో వచ్చే చిన్న బూజు కండ కూడా తీసేసి శుభ్రంగా గీరేసి తర్వాత పోసి సాంబార్లో వేశారు. లేకపోతే కూర ఏమైద్ది? చేదైద్ది. విశ్వాస జీవితం అంతే. పైత్యం ఉండకూడదు, చేదు ఉండకూడదు. దాన్నే దుష్టత్వం అని దేవుని వాక్యం చెప్తుంది. మీకు తెలుసా? ఒకసారి ఒక మంచి తల్లి సాక్ష్యం చెప్పింది. తల్లి అని చెప్తున్నాను నేను. ఆమె పేరు నయోమి. చెప్పండి, ఆమె పేరు నయోమి. అంటే అర్థం ఏంటో తెలుసా? మధురం. ఆ మాట మధురం, పాట మధురం, ఆమె నడక మధురం, మధురం మధురం మధురం. పరమగీత గ్రంథంలో చెప్పాడు, నా సహోదరి ప్రాణేశ్వరి, నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం అన్నాడు. అలాంటి మాధుర్యంగా ఉండేటువంటి ప్రియ తల్లి పేరు నయోమి. నయోమి అంటే మధురం, మాధుర్యం. తన మాట, తన పాట, తన వైఖరి మాధుర్యంగా ఉండేది. కానీ ఆమె మోయాబుకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి బ్రతకడానికి వెళ్ళింది, పని కోసం వెళ్ళింది, జీవనాన్ని కొనసాగించడానికి కొన్ని దినాలు ఉండొద్దాం అనిపోయింది. కానీ లైఫ్ అక్కడే టెస్ట్ చేసుకొని కూర్చుంది. 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఈలోపు జరగకూడని నష్టాలన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అది మంచి విశ్వాసం అండి. నేనేం చెప్పాను? ఆమె పేరేంటి? మధురం. నయోమి అంటే ఏంటి? మధురం. పాట మధురం, మాట మధురం, ఆమె వేసే ప్రతి మడుగు మధురం, ఆ మోహం ఆలోచన మధురం అని చెప్పొచ్చు, ఆమె చేసే ప్రతి పని మధురం అని చెప్పొచ్చు. ఆమె జీవితం మాధుర్యంగా ఉండేది. అలాంటి మాధుర్యమైన ఆమె జీవితం వెళ్ళకూడని ఆ ప్రాంతానికి వెళ్ళి కొన్ని దినాలు బ్రతికొద్దాం, జీవించొద్దాం, కొన్ని దినాలు కాలం గడిపొద్దాం, ఇక్కడ కరువు ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మోయాబు ప్రాంతంలో వాళ్ళు వెళ్ళిన కొంతకాలానికే తన భర్త చనిపోయాడు. తర్వాత వాళ్ళు వెళ్ళిన కొంతకాలానికే తన పిల్లలు కూడా చనిపోయారు. ఇప్పుడు తన 2 కోడళ్ళు తను మాత్రమే మిగిలారు. ఒకరోజు తనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు ఏ ప్రదేశాన్ని, వాళ్ళ దేశం యోధా దేశం. చెప్పండి, వాళ్ళ దేశం యోధా, బెత్లెహేం. యోధా అంటే స్తుతి, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. ఏ ఇల్లు? యోధా అంటే స్తుతి, ఎప్పుడు స్తుతించి ఆరాధించే ప్రదేశం యోధా దేశం. రొట్టెల ఇల్లు అంటే నిత్యం ఆహారం ఉండే దేశం. కానీ కరువు వచ్చిందని ఎక్కడికి వచ్చింది. నా వైపు చూడండి. కరువు కాలంలో ఇస్సాకు పొలం వేసి విత్తనం వేసి 100 ఫలం. కరువు, వర్షం లేదు, జనాలు పంటలు పండవు. కానీ ఆ టైంలో కూడా దేవుని మాట విని విత్తనం వేసిన ఇస్సాకు పొలం ఏమైంది? చెప్పండి, 100 పండింది. దేవుడు అతనిని ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చెప్పండి కూడా అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరు ఆశీర్వదించాలి నిన్ను? ఎవరు గొప్ప చేయాలి? ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే, ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని కార్యం అది, దేవుడి సహాయం అది, దేవుని ఆశీర్వాదం అది. ఆ వ్యక్తి మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమంగా వర్ధిల్లెను అని రాయబడింది. కారణం ఏంటో తెలుసా? ఇస్సాకు దేవుని మాట విన్నాడు, ఆ మాటకు కట్టుబడి జీవించాడు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని విని వాక్యానికి కట్టుబడి జీవిస్తామో అక్కడి నుంచి నీ జీవితం బ్లెస్ అవ్వడం ప్రారంభిస్తుంది, దీవెనకరంగా మార్చబడుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుడు నిన్ను వర్ధల చేయడం ప్రారంభిస్తాడు ఆయన. కానీ వాక్య విరుద్ధమైన ఆశీర్వాదాలు లేకపోతే ఈ లోకంలో భౌతిక సంబంధమైన మేలులు కోరుకునే పరిస్థితుల్లో ఇంకా మనం ఉంటే దేవుని పిల్లలుగా ఎదుగుతున్నట్టు కాదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. కరువు వచ్చిందని
ఇస్సాకు వెళ్ళలేదు. దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడే ఉండి అక్కడే విత్తనం వేసి అక్కడే 100 ఫలం పొందాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. కానీ కరువు వచ్చిందని నయోమి ఏం చేసింది చెప్పండి? ఇస్సాకు ఒక మాదిరి కదా. ఇస్సాకు ముందా నయోమి ముందా? ఇస్సాకే ముందు కదా. ఇస్సాకు కనబడుతున్నాడు కదా. దేవుని పిల్లలు ఇలా చూడాలి, ముందు జీవితాలు చూడాలి, భక్తుల జీవితాలు చూడాలి. వాళ్ళని పోలిగ్గా తీసుకోవాలి. మనం వాక్యాన్ని చెప్పబడిన వాళ్ళని పోలిగ్గా తీసుకోవాలి. నయోమికి ఇవన్నీ తెలుసు. యూదా దేశంలో పుట్టింది, బెత్లెహేము రొట్టెలలో అక్కడే జన్మించి అక్కడే జీవించింది. అక్కడే జీవితకాలాన్ని సంతోషంగా కొనసాగింపజేస్తుంది. కానీ కరువు వచ్చిందనే నెపంతో అక్కడికి వెళ్ళి కొంతకాలం ఉండొద్దామని 20 సంవత్సరాలు అక్కడ గడిపి ఇప్పుడు పొందకూడనంత నష్టం పొందింది. జీవితం ఒక రకమైన శాపంగా మారిపోయింది. ఆమె ఆ పరిస్థితుల్లో మరలా దేవుడు తన దేశాన్ని, యూదా దేశాన్ని దర్శించాడని తెలుసుకుంది. మరలా ఆహారం ఇచ్చాడని తెలుసుకొని మనసు మార్చుకుంది. చెప్పండి, ఏం మార్చుకుంది? మనస్సు మార్చుకుంది, మనస్సు తిప్పుకుంది, మారు మనసు పొందింది. ఇక్కడ నేనుంటే ఇప్పటికే శాపంగా మారింది. భర్త లేడు, పిల్లలిద్దరు కూడా కోల్పోయాను. అయ్యో, ముగ్గురు మోడుల్లాగా ముగ్గురు ఆడవాళ్ళు మాత్రమే మిగిలారు. ఈ పరిస్థితుల్లో తన దేశానికి వెళ్ళాలని నిర్ణయం చేసుకొని తన కోడళ్ళిద్దరిని పిలిచింది. సర్వశక్తుడగు దేవుడు నాకైతే ఈ పరిస్థితుల్లో నన్ను దృష్టించలేదని నేను అనుకుంటున్నాను. నేను మరి నా దేశం వెళ్ళాలనుకుంటున్నాను. మీరైతే మీ ఇళ్ళకి తిరిగి వెళ్ళండి. మీరు యవ్వనస్తులు, మళ్ళా మీరు వివాహాలు చేసుకోండి, సంతోషంగా మీ జీవితాన్ని గడపండి. నన్ను దుఃఖింపజేసిన దానికంటే మీ హృదయాలు కూడా చాలా దుఃఖమైనవి. ఎందుకంటే నా 2 కుమారులు కోల్పోవడం వల్ల మీరిద్దరూ ఇలా ఉండిపోవడం నాకేమాత్రం సంతోషంగా లేదు. కాబట్టి మీరు వెళ్ళి మీ యవ్వన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేసుకోవడం కోసం వివాహాలు చేసుకోండి, మీ పుట్టింటికి వెళ్ళండి అని చెప్పింది. ఆ మాట వినగానే ఓర్ప దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకొని బాయ్ టాటా చెప్పేసి హ్యాపీగా వెనక్కి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం అలాగా అతని వెంబడిస్తూ ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అడిగింది, ఎందుకు నువ్వు నా వెంట వస్తున్నావు? నీ తోడు కూడా వెళ్ళింది కదా, నువ్వు కూడా వెళ్ళపోయావా? నువ్వు కూడా నీ కుటుంబానికి వెళ్ళి వివాహం చేసుకొని సంతోషంగా ఉండమని రూతుకు కూడా చెప్తుంది నయోమి. కానీ రూత్ ఏమంటుందంటే, అత్త నువ్వు ఎక్కడుంటావో అక్కడే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందుతాను. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడే నేను కూడా పాతి పెట్టబడతాను. మరణం తప్ప నన్ను ఏదైనా వేరు చేస్తే యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగా కాని పలికింది. అప్పుడు అనుకుంది నయోమి, ఈమె నాతో రావడానికి సిద్ధమైందని. కాబట్టి ఇద్దరు కలిసి యూదా దేశం బెత్లెహేము అలా నడుచుకుంటా ప్రయాణం కొనసాగించి యూదా దేశంలో అడుగుపెట్టారు. దాదాపు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడే చెప్పాను. ఎన్ని సంవత్సరాలు? 20. ఇప్పుడు ఒకసారి చెప్పండి, 20 సంవత్సరాలప్పుడు అంటే పుట్టినోడిని మీరు చిన్నప్పుడు చూశారు మీరు. ఇప్పుడు ఆడికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఒకసారి ఆలోచించండి. ఏళ్లలో మీరు 20 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మీరు చిన్నప్పుడు వీళ్ళు ఎలా ఉంటుంటారు? వీళ్ళు ఇప్పుడు మూతుకున్న ఈ గడ్డాలు, ఈ మీసాలు, గెటప్పులు అవన్నీ అప్పుడు ఉన్నాయా? ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు వీళ్ళకి? 20 వచ్చినాయి, లేకపోతే 22, ఎన్నో వచ్చినాయి. మీకు తెలుసు కదా. అప్పుడు పుట్టినప్పుడు ఎట్టున్నాడు వీడు? 20 సంవత్సరాలు అప్పుడు చూశారా నయోమిని. కానీ 20 సంవత్సరాల తర్వాత ఎట్లే రూపురేఖలు మారతాయా? మారవా? అరే అందుకే చెప్తున్నాను, వీళ్ళు 20 సంవత్సరాలు అప్పుడు ఎట్టున్నారు? ఎంత వయసు వచ్చింది? ఎంతో చక్కగా నున్నగా ఉండే మొఖాలు ఇప్పుడు గెటప్పులు చూడండి. ఒక్కొక్కళ్ళు దాన్ని గోకాలట పేలు తిరుగుతూ ఉంటే జలబుట్టి గోక్కుంటారు. అటు గోకాలు కాబట్టి ఇటు గోక్కోవటం కోసం పెంచుతున్నారు కొంతమంది. మాసిన గడ్డాలు వేసుకొని. మన సంఘంలో అలాంటి వాళ్ళు లేనందుకు స్తోత్రం చెప్పండి. ఆ మిన్నలు పడతాయి, జాగ్రత్త ఉంచుకోండి. మంచిదే గెటప్పులు, మిన్నలు పడి మీరు అటు గోక్కుంటున్నారని జనం అర్థం చేసుకోకుండా చూసుకోండి. గెటప్పులు మంచిదేలే. ఇప్పుడున్న కాలం ఏంటంటే ఎంత గెటప్ అయితే ఇటువరకు గడ్డంగా 4 ఎంటుకలు కొద్దిగా పెరిగినట్టారా, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏంది పిచ్చోడు అయ్యేవేందంటారు. కొద్ది గడ్డం పెంచుకుంటే ఏమనేవాళ్ళు అంటే ఏందిరా పిచ్చోళ్ళగా తయారయ్యావంటారు. కానీ ఇప్పుడు గడ్డం పెంచుకుంటేనే ట్రెండు. గడ్డం లేనోడు అసలుకి ఏమి లేనోడు, ఇక అది ట్రెండ్ అనమాట గడ్డం. కాబట్టి అవి రాకపోయినా కవర్ చేసి ఏం చేస్తున్నారంటే, అబ్బా
ఇది ఎక్కువైపోయింది ఇప్పుడు షోయింగ్. ఉంటే ఉంచుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక మాట ఏం చెప్పారంటే, ఈ మధ్యకాలంలో రోమాలు ఎక్కువ ఉన్నవాడు జంతు లక్షణాలు కలిగినోడు అంట. చెప్పండి, రోమాలు ఎక్కువ ఉన్నవాడు జంతు లక్షణాలు. తప్పని అనుకోబాకండి, ఉండడం మంచిది, దేవుడు ఇచ్చినవి. స్తోత్రం చెప్పండి గట్టిగా. జంతువుకి ఏముంటాయి? ఒళ్ళంతా వెంట్రుకలు, బొచ్చు ఉంటుంది, రోమాలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ అలా ఆలోచించకూడదు, ఎందుకంటే జంతువులాగా అయ్యాడు అనుకోకూడదు. పెంచుకోవడం మంచిదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. గటప్పులు మంచి, కానీ నీ ఆకారం ఎలా మారకూడదు? ఇంత జంతువులాగా మారకూడదు, మనిషిలాగా కనపడదు గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నయోమి 20 సంవత్సరాలు అప్పుడు వెళ్ళింది, 20 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆమె చూసిన వాళ్ళు పరీక్షగా దగ్గరకు వచ్చి ఆమెను చూసి అరే రే 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 అరే రే 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 ఏమే నయోమి కదా అన్నారు. ఏమన్నారు? ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందామె? 20 సంవత్సరాల తర్వాత వచ్చినందుకు ఆమెను చూసిన వాళ్ళు అన్నారు, ఈమె నయోమి కదా అన్నారు. ఆమె అంది కాదు అంది. అరే ఏమంది? వాళ్ళు గుర్తుపట్టారు, పోల్చుకున్నారు వాళ్ళు, ఈమె నయోమే అని వాళ్ళు అంటుంటే ఆమె అంటుంది నయోమి నేను కాను. ఏమ్మా, మాకు అర్థమవుతుంది నీ రూపురేఖలు, నీ మాట తీరు మాకు తెలుసు కదా, నువ్వు మాధుర్యం, నువ్వు మా నయోమి అంటే ఆమంది దయచేసి నన్ను నయోమి అని పిలవకండి, నయోమి అనకండి. ఆ పేరుకు నా జీవితంలో సార్థకత లేదు. ఇప్పుడు నన్ను మారా అంటే బాగుంటుందని చెప్పింది ఆమె. ఏముందండి? నన్ను మారా అని పిలవండి, అది బాగుంటుంది, నా పేరుకి, నా బ్రతుకుకి బాగుంటుంది. మారా అంటే అర్థం ఏంటంటే చేదు, చేదు, చేదు. మాధుర్యంగా ఉండాల్సిన ఆమె ఏమైపోయింది? ఆమె వైఖరి ఏమైపోయింది? చాలా మంది దేవుని పిల్లలు వైఖరి లాగా చేదైపోతా ఉంది. మధురంగా ఉండాల్సిన వారి మాట, మాధుర్యంగా ఉండాల్సిన వారి పాట, మాధుర్యంగా ఉండాల్సిన వారి ప్రవర్తన చేదుగా మారుతా ఉంది. చేదైన పైత్వాన్ని హృదయంలో పెట్టుకొని దుష్టత్వాన్ని కప్పిపెడుతూ గాడి జీవితాన్ని జీవిస్తున్నారు. ఎంత విచారం అది, ఎంత విచారం అది. స్వయంగా చెప్తుంది, నన్ను దయచేసి నయోమి అని పిలవద్దు. వాక్య భాగం చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య భాగం చూడాలని మీకు నేను ఆహ్వానం 1:20 వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20 వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు గనుక నన్ను నయోమి అనక మారా అనండి. పుట్నోట్లో మారా అన్న దగ్గర పుట్నోటు ఉందా? ఏమని రాయబడింది అక్కడ? చేదు. నన్ను చేదుగా చూస్తున్నాను, నాలో చేదైన అనుభవాలు బయటకు వస్తున్నాయి. ఒకప్పుడు నేను మాధుర్యమే, ఒకప్పుడు నేను నా జీవితం మాధుర్యమే, నా బ్రతుకు మాధుర్యమే. కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఆమె చెప్తున్న సాక్ష్యం చెప్పండి. ఏమంటుంది? నేను చేదుగా అయిపోయాను. నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి. నా జీవితం ఎలా అయిపోయింది? చేదైపోయింది, చేదైన ప్రయత్నం వచ్చేసింది. నీకు ఒక మాట చెప్పగలను నేను, మారడానికి నువ్వు ఇష్టపడితే మారాను కూడా దేవుడు మాధుర్యంగా మార్చగలడు. జబర్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పడు గట్టిగా. దేవుని వైపు తిరగగలిగితే, దేవుని వైపు మళ్ళుకోగలిగితే, ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, ఇలాగా మాధుర్యంగా లేని ఆమె మారా జీవితాన్ని దేవుడు ఆ తరువాత చరిత్ర పుటల్లోకి తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు రావడానికి ఒక కారణభూతురాలుగా చేశాడు ఆమెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. నయోమి కోడలైన రూతులో నుంచి మరి బోయాజ్ ద్వారా ఆ ఒక ఉన్నతమైన రక్షకుడు బయటకు వచ్చాడు. యెషయాలో నుంచి దావీదులో నుంచి యేసుక్రీస్తు బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. కారణం ఆమె జీవితాన్ని మార్చుకుంది. చేదు గ్రహించింది ఆమె. ఇక్కడ నా జీవితం ఏమైపోయిందంటే చేదు. మోయాబు జీవితంలో, మోయాబు పరివర్తనలో, మోయాబు విధానంలో నా జీవితం చేదైపోయింది. ఇక మీదట నన్ను మారా అని పిలవండి, ఆ పేరు నాకు సరిపోతుంది, నన్ను నయోమి అని పిలవకండి అని చెప్తుంది. మన జీవితాలను చక్కబెట్టుకోవడానికి మంచి అవకాశం. బైబిల్ నుండి వాక్యాన్ని చదివితే వాక్యంలో ఒక మంచి మాట రాయబడింది. బైబిల్ ఉందా? వాక్యం చెప్తుంది, ఈ చేదు అనుభవం మన జీవితాలకు ఒక పాఠంలాగా కనబడుతుంది. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ కూడా ఈ మాటలు చూడాలని నేను ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. దయచేసి నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 23వ వచనం చూడండి.
నిర్గమాకాండం 15వ అధ్యాయం 23వ వచనం. మారా నీళ్లు. పై వచనం చదవాలి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను ముందుకు సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వచ్చి దానిలో 3 దినాలు నడిచారు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు. మారా అంటేనే చేదు. మారా నీళ్లు చేదు అనండి. మారా నీళ్లు చేదు. అందరు నా వైపు చూడండి. నీళ్లు చేదు అనండి. నీళ్లు చేదు. ఆ ప్రదేశం చేదు. నీళ్లు చేదైతే అసలు మనిషి మనుగడ ఎలా కొనసాగుతుంది మీరు చెప్పండి? ఎవరైనా తాగుతారా? చేదు నీళ్లు తాగుతారా? యేసుక్రీస్తు వారు సిలువ మోస్తున్నప్పుడు, సిలువ వేసిన తర్వాత ఆయన దాహం అని అడిగితే అక్కడ ఉన్నటువంటి బంట్రోతులు ఏమిచ్చారో తెలుసా? బోళంతో కలిపిన నీళ్లు ఇచ్చారు. అక్కడ ఆ నీళ్లను గురించి ఏం రాయబడిందంటే చేదు నీళ్లు. ఏ నీళ్లు? అక్కడ రాయబడింది అవి రుచి చూసి ఆయన తాగా నొల్లక ఉండెను. చేదైన నీళ్లు మారాలో ఉంటాయి. చేదైన అనుభవం మారా అంటేనే చేదు చేదు చేదు. అంతరంగంలో చేదు నుంచుకొని నువ్వు ఆశీర్వాదకరంగా ఎలా ఉండగలవు? నేను చెప్తే నీకు ఆశీర్వాదం రాదు. నీ స్థితిని నువ్వు మార్చుకోవడం ద్వారా వస్తుంది. నీ పరిస్థితులను దేవుని వైపు తిప్పుకోవడం ద్వారా వస్తుంది. నయం జీవితాన్ని మళ్ళా దేవుడు మాధుర్యంగా మార్చాడు. చరిత్ర పుటల్లో ఆమె యొక్క వాస్తవికతను దేవుడు రుజువు చేశాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఇక్కడ వీళ్ళు మారాకు చేరారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని ప్రజలు కొన్నిసార్లు ఇలాంటి చేదైన అనుభవాల్లో గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. చెప్పండి, దేవుని పిల్లలు ఇలాంటి చేదైన అనుభవాల్లో గుండా ప్రయాణం. మింగుడు పడదు. చేదంటే మింగుడు పడుతుందా? చేదైతే మింగుడు పడుతుందా? ఎంతమంది కోరుకుంటారు చేదు? అంటారు ముందుగానే. ఈ ఆవగింపు వస్తుంది, ఫీలింగ్ మారిపోతుంది, కవళికలు మారిపోతాయి, పరిస్థితులన్నీ చేదు తగలగానే మనిషి యొక్క ఆహుభావాలన్నీ మారిపోతాయి. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు నీళ్లు తాగుదాం, అసలే నీళ్లు లేవు ఆ ప్రాంతంలో, ఆ నీళ్లు తాగుదామని పోతే అక్కడ నీళ్లు ఎలా ఉన్నాయి అంటే చేదు. కానీ వాళ్ళు ఆ దినాన్ని ఏం చేశారు తెలుసా? వాళ్ళు మారా నీళ్లు చేదైనవి అని చెప్పారు. ఒకసారి మళ్ళీ చదవండి 15:23. మారా నీళ్లు చేదైనవి గనుక త్రాగలేక అనండి. చేదును తాగుతారా? చేదును స్వీకరిస్తారా? మింగడం కష్టం అని చెప్పండి. మింగడం అనండమ్మ, మింగడం కష్టం. మన మింగుడు పడవు. చేదైన అనుభవం మింగుడు పడదు. కానీ కొన్నిసార్లు నువ్వు అలా ప్రయాణం చేయాల్సి వస్తుంది. నడుస్తున్నావు ఆ మార్గాల్లో, ఆ త్రోవల్లో, అక్కడ చేదైన అనుభవంలో వాళ్ళు ఆ నీళ్లు తాగలేకపోయారు. అప్పుడు ఏం జరిగింది? అందువలన దానికి మారాను పేరు కలిగిన. ఎంత భయంకరం! చేదైన పరిస్థితులు, మిగుడు పడని వాటర్. అది మారా అనుభవం. చెప్పండి, ఏ అనుభవం? మారా అనుభవం. నయోమిలో ఉన్న మారా అనుభవం. దేవుణ్ణి గనపరిచి, దేవుణ్ణి సంతోషపెట్టి, యోధా దేశంలో ప్రభువును స్తుతించి నిరంతరం రొట్టెల ఇంట్లో జీవించే ఆమె మోయాబు ప్రాంతానికి వెళ్ళడం ద్వారా చేదైన అనుభవంలోకి వెళ్ళిపోయింది. మారాగా తన జీవితం మార్చబడింది. కొన్ని పరిస్థితులు చేదు అనుభవాల్లోకి మనం తీసుకువెళ్ళొచ్చు. మనం దేవుని వైపు మళ్ళుకోవడం మనకు ఆశీర్వాదం. మన మనస్సు తిప్పుకోవడం ఆశీర్వాదం. మన మనస్సు మార్చుకోవడం, మనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టడం ఆశీర్వాదం. ఇక్కడ వాక్యం చెప్తుంది, నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. నువ్వు నీ చెడుతనాన్ని మానుకొని మారు మనసు పొందు, ప్రభువుని వేడుకో అనండి. ప్రభువుని వేడుకో. అక్కడ ఒక మాట అన్నాడు, ఒకవేళ అలా వేడుకోవడం ద్వారా ప్రభువును నిన్ను క్షమించవచ్చు. దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగి మళ్ళుకున్నప్పుడు, ఆయనను క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మారాను కూడా ఎలా చేయగలడంటే మధురంగా చేయగలడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాధుర్యంగా మార్చగలడు. ఎలీషా కాలంలో ఓ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఆ నీళ్లు కూడా ఎలాంటి నీళ్ళు అంటే చేదైన నీళ్లు, చెడిపోయినవి. ఊరు మంచిదే కానీ నీరు మంచిది కాదంట. భక్తుడు పాట పాడాడు, ఊరు మంచిదే గాని. పాడండి.
ఓటలన్నీయు చెడిపోయేనే, ఊరు మంచిదేగా. ఓటలన్నీయు చెడిపోయేనే, ఉప్పు వేసిన వెంటనే ఓట అక్షయతానుందెనో. చప్పట్లు కొట్టి దేవునికి అందరూ స్తోత్రం చెప్పు. అక్కడ ఏమంటుందంటే నీరు మధురములాయనని. అప్పుడు దాకా చేదుగా తాగలేని గరళంలాగా ఉన్న నీళ్ళు ఎలా మారినాయి అంటే మధురంగా మార్చబడ్డాయి. దేవుని వైపు తిరిగితే నీలో ఉన్న పైత్యాన్ని తొలగిస్తాడు, నీలో ఉన్న దుష్టత్వాన్ని, చేదుని తీసేస్తాడు. మళ్ళీ నేను ఒక మాట చెప్తాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, 15వ వచనంలో ఒక మాట రాయబడింది. అపోస్తలుడైన పౌలు ఈ చేదుని గురించి చెప్పాడు, ఈ దుష్టత్వాన్ని గురించి చెప్పాడు. ఎబ్రీ పత్రిక 12:15 అంటే మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు. ఆగండి అక్కడ. అదేంది? దేవుని పిల్లలు ఏంది, రక్షింపబడ్డ వాళ్ళు ఏంది, దేవుని కృపను పొందకుండా తప్పిపోవడం ఏంటి అంటే ఎక్కడో తెలియకుండా ఏం మలిసిందంట అనండి. వేరు అనండి. ఏ వేరు? చేదైన వేరు. ఒట్టి మామూలేరు కాదు అది. ఇప్పుడు దుష్టత్వం అంటే ఏంటి? చేదైన పైత్వం. అసలు ఏరే కానీ చేదైతే మీరు ఎప్పుడన్నా దోసకాయ చెట్టు దగ్గరికి వెళ్ళారా? దోసకాయ సంగతి పక్కన పెట్టండి. దోసకాయ చెట్టు దగ్గరికి వెళ్ళారా? దోసకాయ తింటారా, తొడిని తింటారా? అది ఎలా ఉందో తెలియడానికి తొడిని కొరికితే ఏం తెలిసిద్ది? ఆ కాయని ఇష్టపడతారా? అంటే మీకేం అర్థం కావాలి? అక్కడ దాని ఆకు చేదు, దాని కాండం చేదు. కాండం అంటే దాని నుంచి వచ్చిన ఆ కాండం అది కూడా చేదుగా ఉంటుంది. అందువల్ల కాడ కొరకగానే మనకు అర్థమైంది ఇది చేదు అని. మీరు పిందెలు ఎప్పుడన్నా కొరికి చూసారా? ఆ పిందెలు కూడా ఎలా ఉంటాయి? చేదు. ఏరు చేదైందంటే టోటల్గా దాని పిందెలో దాని కాయలు అన్నీ ఏమవుతాయి? చేదు. ఇది మన ఆత్మీయ జీవితానికి మనకు మాత్రమే కాకుండా కుటుంబ సంబంధమైన జీవితాన్ని కూడా చూడాలి. దాని కాండం అనండి, దాని యొక్క కాండం దాని నుంచి వెలువడిన ప్రతి శాఖ చేదుగానే ఉంటుంది. తర్వాత దాని నుండి వచ్చిన పిందలు, ఫలాలు అవి కూడా చేదుగానే ఉంటాయి. తర్వాత దాని నుంచి వచ్చిన కాయలు అవి కూడా ఎలా ఉంటాయంటే చేదుగా ఉంటాయి. ఎందుకు అంటే ఎక్కడ తేడా వచ్చింది? ఏరులో. ఎక్కడ? ఏరే చేదైతే ఇక నువ్వు కాయ బాగా ఇంతలా వచ్చి బాగా పచ్చగా లేకపోతే పసుపుగా ఉండొచ్చు, కానీ తింటే మాత్రం ఎలా ఉంటుంది? చేదు. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఏంటట? మీలో చేదైన వేరు మొలసి కలవరపరచుట వలన అనేకులు నా వైపు చూడండి. చేదైన వేరు కలవరపరిచి అనేకులు అనంట అపవిత్రులుగా చేస్తాడు. చేదైన వేరు ఏం చేస్తుంది? నీ జీవితం అపవిత్రం కావడానికి నీలో ఉన్న దుష్టత్వం, అదే చేదు కారణం అవ్వచ్చు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ నువ్వు అనండి, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్. నమ్మలేదా? చెప్పండి. నమ్మలేదా? బాప్తిసం పొందలేదా? పొందారు. మరి పిలుపును ఎడబాయకుండా అనుసరించలేదా? అనుసరించావు. కానీ ఫాల్ట్ ఎక్కడ? మనసులో మార్పు లేదు, మారు మనసు లేదు. ఎంత విచారకరం. లోపల ఏముందంట? చేదైన వేరు, చేదైన పైత్యం. పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ పైత్యం పోతే మంచిదని చెప్పండి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా కొంతమందికి పైత్యం. పాస్టర్ గారు అలా చెప్తే అసలు నాకు ఒళ్ళు మండిపోయిద్దంటే, మరి దేవుని వాక్యం అలా చెప్పినప్పుడు అలాగే వినాలి. నువ్వు లోపల నువ్వు దాన్ని ఇమిడ్చుకోలేకపోతున్నావు అంటే లోపల ఏముంది? నీకు చేదు ఉంది, అందుకే అంగీకరించలేకపోతున్నావు. ఎందుకు నువ్వు రియాక్ట్ అవుతున్నావు? లోపల ఏముంది? నీకు చేదు ఉంది, అందుకే రియాక్ట్ అవుతున్నావు. అసలు పాస్టర్ గారు ఎవరి గురించి చెప్పాడని ఎవరన్నా అడిగితే గుర్తుపెట్టుకోండి. వాళ్ళలో ఏముందని గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరన్నా పాయింట్అవుట్ చేశారా బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఓహో, చేదు ఎక్కడో లేదు, ఈ వ్యక్తిలో ఉందని మీరు తెలుసుకోండి. పాయింట్అవుట్ చేశారంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళని. చేదును వాళ్ళలో చేదుండి వాళ్ళ కలక్కమనిపిస్తుంది అంట. వాక్యం చెప్తుంది, చేదైన వేరు ఏదైనా మొలచుట వలన కలవరపరిచి మిమ్ములను అపవిత్రులైపోతారని నాకు బహువేదనగా ఉందని పౌలు గారు చెప్పారు. పైత్యం పోతే మంచిది. చేదైన పైత్యం. ఏ పైత్యం? పైత్యమే మనిషికి
పైత్యం ఉంటే తల తిరుగుద్దంట. చెప్పండి, పైత్యం ఉంటే కొంతమంది చింతపండు కలిపి తాగుతారు. ఎందుకు? అదే చెప్పండి, నాకు దానికోసం చూస్తున్నాను. చెంబులు తాగుతూ ఉంటారు, ఎందుకంటే పైత్యం పట్టిందంట. ఏం పట్టింది మీకు ఎప్పుడన్నా తెలుసా? తాగారు ఎప్పుడన్నా? పైత్యం పోతే కానీ తల తిరుగుడు పోద్ది, తల తిక్కబోద్ది అని చెప్పండి. ఏం పోద్ది? తల తిక్కబోద్ది. చేదు పోవాలి నీ జీవితంలో నుంచి. దాన్నే మారు మనసు ద్వారా నయోమి వేడుకుంటుంది. తన యొక్క అంతరంగాన్ని చెప్తుంది, నన్ను దయచేసి నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. మారాని కూడా మధురంగా చేయగలడు దేవుడు. కానీ మార్చుకుంటావా? మానుకుంటావా చెడుతనాన్ని? హృదయ స్థితిని సరిచేసుకుంటావా? వాక్యం చెప్తుంది, ఇలాంటి దుష్టత్వం అంటే చేదైన పైత్యం నీలో ఉంటే దాన్ని చూసి దేవుడు వదిలేశారు. మీరు వాక్యం అయిపోయింది, అంశం చూడొద్దు, అస్సలు తీసుకున్న అంశం వదిలేశారు. దుష్టత్వం చూసి నువ్వు ఆనందించు దేవుడు. చేదు నీలో ఉంటే నిన్ను చూసి దేవుడు ఆనందపడతాడా? నువ్వు ఉదరగొట్టుకోవటమే. లోపలేముంది? చేదైన పైత్యం ఉంది. అదే దుష్టత్వం అని చెప్పాడు. వామ్మో, ఒకసారి ఆలోచన చేద్దామా? మన హృదయ స్థితిని లోపలికి వెళ్ళి చూద్దామా? దేవుని వాక్యం చెప్తుంది, దానికి సరెండర్ అవడానికి ఇష్టపడదామా? ఖచ్చితంగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. మారా అనుభవాన్ని కూడా మధురంగా మార్చగలడు ఆయన. నీ పట్ల నేను చెప్పేదాన్ని బట్టి కాదు, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దాని ప్రకారం అన్నీ జరుగుతాయి. ఎవరన్నా చెప్తే అవ్వదు. నేను వచ్చి నేను ఎత్తి మీద చేయబెడితే అవ్వదు. ఊపాను అనుకో, కింద పడతావు. ఇంకా ఓ మాట చెప్పనా, దేవుడు కార్యాలు చేయటం అంటే పడేయటం కాదు, లేవనెత్తటం. చెప్పండి, దేవుడు కార్యాలు చేయటం అంటే ఏంటి? కొంతమంది ఆయన ఎంతమంది పడగొట్టాడు, అంతమందిని పడగొట్టడంగా చేయాల్సింది. పడ్డవాడిని నిలబెట్టాలా? స్తోత్రం చెప్పండి. వాక్యం ద్వారా హెచ్చరించి మారు మనసు పొంది రక్షణ పొంది హృదయ స్థితిని సరిచేసుకొని చెడుతనాన్ని మానుకొని దేవుని సన్నిధిలో నిలబడు అని వాడు నిలబెట్టాలా. పిలుపు చేసిన పని అదే. దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు, సువార్తను చెప్పాడు. తర్వాత వాళ్ళకి నమ్మి మారు మనసు పొందిన వాళ్ళకి బాప్తిసం ఇచ్చాడు. పిలుపు మాటలు విన్నప్పుడు, ఆయన ప్రకటనలు విన్నప్పుడు గారడివాడు కూడా నమ్మాడు, గారడివాడు కూడా బాప్తిసం పొందాడు, గారడివాడు కూడా పిలుపును ఎడబాయకుండా ఉన్నాడు. కానీ లోపల హృదయ స్థితి మాత్రం బాగలేదు. మనల్ని పరీక్షించుకుందామా? దుష్టత్వాన్ని హృదయంలో ఉంచుకొని దేవుడు నిన్ను బట్టి ఎలా సంతోషపడతాడు అనుకున్నావు? ఎలా ఆనందపడతాడు? వాక్యం చెప్తుంది, ప్రభా నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు. నిన్ను బట్టి దేవుడు ఆనందించలేడు, దుఃఖపడతాడు. ఆయనకు వేదన కలుగు చేసేవారంగా, బాధ కలుగు చేసేవారంగా మనం ఉండొద్దు. ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పబడింది, దేవుడు నరులను చేసినందుకు సంతాపపడ్డాడు. సంతోషపడ్డా? చెప్పండి. ఎందుకంటే వాళ్ళ హృదయ స్థితి మార్పు లేదని, వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ చర్యలను బట్టి దేవుడు చూసి, అయ్యో వీళ్ళ బ్రతుకు మారదు, మార్పు రావట్లేదు అని చెప్పి, నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు అని దేవుడు నొచ్చుకొని తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపం ఉంది. చెప్పండి, మనల్ని సృష్టించుకున్నందుకు దేవుడు సంతోషపడాలా, సంతాపపడాలా? మన బ్రతుకు దేవునికి సంతాపం కలిగించకూడదు. చెప్పండి, సంతాపం దేవునికి ఎప్పుడు కలుగుతుంది? సంతాప సభ ఎప్పుడు పెడతారు? చెప్పండి, పర్వాలేదు. సంతాప సభ పెట్టేది ఎప్పుడు? దేవునికి సంతాపం ఎప్పుడు కలిగింది? నా బిడ్డలైన వాళ్ళు ఏమైపోయారు? చచ్చిపోయినట్టుగా అయిపోయింది, సావైన జీవితంలోకి వెళ్ళిపోయారు, చేదుగా బ్రతుకుతున్నారు. అది దేవునికి చాలా కష్టం అనిపించింది. మనం దేవుని సంతాప పెట్టేవాళ్ళం కాకుండా సంతోషపెట్టడానికి తీర్మానం చేసుకుందాం. పౌలు గారు కూడా వేదన పడ్డాడు. క్రీస్తు సారూప్యం మీ అందు ఏర్పడే వరకు మళ్ళా నాకు ప్రసవేదన కలుగుతుంది. శిలువలో ఆయన తన ప్రాణాన్ని మన కోసం దారిపోసినప్పుడు, విలువైన రక్తాన్ని మన కొరకు శిలువలో చిందించినప్పుడు ఆయన ఉద్దేశం మనం చేదైన వేరుతో బ్రతకడం కాదు. మన మనసు మార్చుకొని మన చెడుతనాన్ని మానుకొని దేవునికి ప్రియులైన పిల్లలుగా
5వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో చెప్పాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడం కోసం మీ కొరకు తను తాను అప్పగించుకున్నాడు. మన కోసం, మనం పరిమళ వాసనగా ఉండడం కోసం, మనం ప్రియులైన పిల్లలుగా ఉండడం కోసం ఆయన మన కొరకు తను తాను అప్పగించుకొని కలువరి శిలువలో యాగమైపోయాడు, త్యాగమైపోయాడు. ఆయన చేసిన కార్యాలకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మనలో ఉన్న దుష్టత్వాన్ని మానుకోవడానికి ఇష్టపడితే దేవుడు సంతోషపడతాడు. ఓ పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. దుష్టుడు దుష్టత్వాన్ని విడిచిపెట్టడం ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఒకడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయ్యే దేవునికి సంతోషం. మార్చుకోవడానికి ఇష్టపడకుండా, ప్రవర్తన దిద్దుకోవడానికి ఇష్టపడకుండా, వాక్య ప్రకారం బ్రతకడానికి ఇష్టపడకుండా దేవుడు నిన్ను బట్టి, నీలో ఉన్న చేతును బట్టి ఎలా సంతోషపడతాడు? అందుకే వాక్యం చెప్తుంది, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. దేవునికి నీ వల్ల, నీ ఆలోచన విధానం వల్ల దేవునికి సంతాపం కలుగుతుంది, కానీ సంతోషం కలగదు. ఒక తీర్మానం చేసుకొని దేవునికి ప్రేమైన బిడ్డగా జీవించడానికి ఇష్టపడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్న మారాను కొట్టివేసి మాధుర్యంగా నిన్ను మార్చగలడు. మారాజలాలను మధురంగా మార్చాడు ఆయన. చేదైన నీటిని మధురంగా మార్చగలిగాడు ఆయన. మార్చిన దేవుడు ఆయన. మారా జీవితాన్ని, నయమి మారా అనుభవాలను మాధుర్యంగా మార్చాడు ఆయన. చేదైన పైత్యాన్ని మనలో నుంచి తొలగించి దేవుడు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మనల్ని తన సంఘంలో, తన సన్నిధిలో నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్లో వంచండి. ప్రార్థన.